మనిషి అంటేనే మూవ్ అవుతుండమే మనిషి ఐదర్ ఎక్కువసేపు నిలబడ్డా కానీ కూర్చున్నా కానీ బోత్ అది మంచిది కాదు. మోకాళ్ళ అరుగుదల ఓన్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్లోనే వస్తుంది అనే ఆలోచన ఉండేది అందరికి, కానీ ఇది యంగ్ పీపుల్లో కూడా వస్తుంది. ఐటీ ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ గంటల తరబడి కూర్చొనే ఉంటారు, ఒబిసిటీ వస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్ గా జాయింట్ పైన ఉండే స్ట్రెస్ పెరుగుతుంది. దే డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ ఎక్సర్సైజ్, దేర్ జాయింట్స్ ఆర్ వీక్, జాయింట్ స్టిఫ్నెస్ వస్తుంది. ద ఎండ్ ఆఫ్ ద వీక్ హై యాక్టివిటీ స్పోర్ట్స్ సడన్ గా జంప్ అయ్యి ల్యాండ్ అయ్యాం సార్, టాప్ అండ్ పాప్ సౌండ్ వచ్చింది అని అంటుంటారు. దట్ మీన్స్ ఏసీఎల్ ఇస్ గాన్. యంగ్ గర్ల్స్ హై హీల్స్ వేసుకుని వెళ్తుంటారు, సో వాళ్ళకి ద వెయిట్ యాక్సిస్ మారిపోతుంది, యాంకిల్లో ప్రాబ్లం వస్తుంది, మోకాళ్ళు అరుగుదలలు వస్తాయి, పైన హిప్ పైన ఎఫెక్ట్ పడుతుంది, మన స్పైన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు మూమెంట్ తగ్గిపోవడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోవడము, ఇంకొకరి పైన డిపెండెంట్ అవ్వడము, టోటల్ లైఫ్ అంతా ఎఫెక్ట్ అవుతూ ఉంది. మోకాళ్ళు అరుగుదలలో ఎక్కువ మనకి ఇండియన్ కాంటినెంట్లో కింద కూర్చొని తింటుంటాం, మన నీ జాయింట్ ఎక్కువగా ఫ్లెక్స్ చేస్తూ ఉంటాం మనం. దట్స్ వై నీ ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువగా ఉంటుంది. జాయింట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఏమేం ప్రివెన్షన్స్ తీసుకోవాలి? సో బేసికలీ ద మెయిన్ సింగిల్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఈ పాడ్కాస్ట్ క్లిక్ చేసి చూసిన వాళ్ళకి మీరు ఎవరో బహుశా తెలియకపోయిండొచ్చు. సో కుడ్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్ ఫర్ ద ఆడియన్స్? నా పేరు డాక్టర్ రవికుమార్. నేను ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ని. గాయత్రి ఎస్టేట్స్లోని ఆకాష్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. రవికుమార్ గారు, ఈ పాడ్కాస్ట్లో మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం అండ్ వై డూ యూ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్? ఈ పాడ్కాస్ట్లో నీ ఆస్టియోఆర్థరైటిస్ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే కీళ్ళ అరుగుదల. ఈ అరుగుదల ఓన్లీ డిసీజ్ మాత్రమే కాదు, దీంతో పేషెంట్కి సంబంధించిన మొబిలిటీ అంటే మూమెంట్ తగ్గిపోవడము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోవడము, ఇంకొకరిపైన డిపెండెంట్ అవ్వడము, సో ఇలాగా చాలా ఒక పేషెంట్కి సంబంధించిన టోటల్ లైఫ్కి సంబంధించిన అన్ని స్టేజెస్ డిలే అవుతూ ఉంటాయి. సో అందుకు దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డిసీజ్తో పాటు మొత్తం లైఫ్ అంతా ఎఫెక్ట్ అవుతూ ఉంది. అసలు నీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, వస్తే మన బాడీలో ఏం జరుగుతుంది? సో నీ ఆస్టియోఆర్థరైటిస్ అన్నది ఏంటంటే మోకాళ్ళ అరుగుదల. అంటే మోకాళ్ళు కీళ్ళు ఉన్నాయి కదా, ఈ కీళ్ళకు సంబంధించి ఈ ఏదైతే ఇది తెల్లగా కనబడుతుంది కదా, ఇది ఒక సన్నటి పొర, ఎముక పైన కార్టిలేజ్ అంటాం దీన్ని. ఈ కార్టిలేజ్ మెత్తగా ఉంటుంది. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అరిగిపోవడం వల్ల ఇలా మెల్లిమెల్లిగా ఈ వెనకల ఉండే ఎముక బయటపడుతుంది. ఈ రెండు ఎముకలు ఒకదానికొకటి రాపిడి అవ్వడం వల్ల మనకి ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. ఇది ఎక్కువ ఎలా జరుగుతుంది? ఇది ఎక్కువ బరువుగా ఉండే, అధిక బరువు ఉన్నా కానీ ఎక్కువ స్ట్రెస్ ఆన్ ద జాయింట్ మీద స్ట్రెస్ పడి ఒకటికొకటి అరిగిపోయి ఇలా బయటకు వచ్చి ఇలా ఉంటుంది. అందుకే వీటన్నిటిని గురించి మాట్లాడే బదులు లెట్స్ టాక్ అబౌట్ దిస్. ఈ కార్టిలేజ్ ఎందుకు ఇంపార్టెంట్, ఈ బోన్కి ఈ మధ్యలో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని దీని గురించి మాట్లాడితే ఇంకా బెటర్, కొంచెం కాంటెక్స్ట్ ఎక్కువ ఉంటుంది. సో యాక్చువల్లీ దీన్ని కార్టిలేజ్ అంటాము. సో ఈ కార్టిలేజ్ వచ్చేసి సాఫ్ట్గా మనకి దీనిపైన ఉంటుంది. ఇది బేసికల్లీ ఎందుకు ఉంటుంది అంటే ఇట్ కాజెస్ కుషన్ ఎఫెక్ట్ అనమాట. ఈ రెండు ఎముకల మధ్యలో రాపిడి కలగకుండా ఒక కుషన్ లాగా పనిచేస్తుంది. సో ఈ కుషన్ ఒకవేళ అధిక బరువు ఉండడం వల్లనో, ఇంతకుముందు మనకు ఏమైనా దెబ్బలు తగిలి ఇక్కడ ఇది పాడవడం వల్లనో, బై ఎనీ రీజన్, ఏజ్ పెరగడం వల్ల ఇది కరిగిపోవడం వల్లనో, వీటన్నిటి వల్ల అయిపోయి మనకి మెల్లిగా ఇది వచ్చేసి ఇలా తయారవుతుంది. సో ఇలా తయారైనప్పుడు ఈ వెనకలు ఉండే ఎముక, ఇటువైపు ఉండే ఎముక రెండు బయటపడి రెండు రాపిడి చెంది అప్పుడు మోకాళ్ళు అరుగుదలలు వస్తాయి. ఆ రాపిడి వల్లనే మనకి నొప్పి వస్తుంది. ఎక్కడ నొప్పి ఉండడం, దాని తర్వాత ఏమేమి సిమ్టమ్స్ కనపడతాయి అనుకుంటుంటాం మనం. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ నొప్పి, తర్వాత జాయింట్ అంతా స్టిఫ్గా ఉంటుంది. చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు, జాయింట్ టైట్గా ఉంది, నేను నడవలేకపోతున్నాను, మెట్లు ఎక్కడం దిగడం కుదరట్లేదు, పూర్తిగా చాపలేకపోతున్నాను, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో ఇది మెయిన్ రీజన్ అనమాట. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఈ కార్టిలేజ్ ఏదైతే ఉందో ఈ పొర, ఆ పొర పోవడం వల్ల వెనకలుండే ఎముక దాని నరాలు అట్లా బయటపడి అవి ఎక్కువగా నొప్పి కలగజేస్తాయి. ఈ కార్టిలేజ్ అనేది లూబ్రికెంట్ లాగా, అంటే
ఒక లిక్విడ్ లాగా పనిచేస్తుంటది కాబట్టి స్మూత్ గా కార్టిలేజ్ లిక్విడ్ కాదు, ఈ కార్టిలేజ్ మనకు కొంత లిక్విడ్ ని సెక్రెట్ చేస్తుంది మధ్యలో, ఓకే దాన్ని ల్యూబ్రికెంట్ అంటాం, హైలోరోనిక్ యాసిడ్ అంటాం దాన్ని. సో ఈ హైలోరోనిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్లో మనం ఇంజిన్ ఆయిల్ పోస్తామా, సో ఇంజిన్ ఆయిల్ పోసినప్పుడు ఎలా ఉంటుంది, స్మూత్గా నడుస్తుంది. అలాగే మన జాయింట్లో కూడా ఇది నడిచేటప్పుడు ఈ కార్టిలేజ్ నుంచి కాస్త కార్టిలేజ్ ఈ చుట్టుపక్కల ఉండే టిష్యూ నుంచి కాస్త హైలోరినిక్ యాసిడ్ అనే లిక్విడ్, థిక్ లిక్విడ్ దాంట్లో సెక్రెట్ అవుతుంది. సో అప్పుడు మనము స్మూత్గా మనది నడుస్తూ ఉంటుంది. లేదు అంటే ఇట్లా డ్రై అయిపోతుంది, కొన్ని ఇదంతా పాడైపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ హైలోరినిక్ యాసిడ్ కూడా ప్రొడ్యూస్ అవ్వదు, ప్రొడ్యూస్ అవ్వదు. సో మనకి ప్రొడ్యూస్ అవునప్పుడు ఏమవుతుంది, లోపల జాయింట్ అంతా డ్రై అయిపోతుంది. సో డ్రై అయినప్పుడు ఏమవుతుంది, ఒకదానికి ఒకటి ఇట్లా గీసుకున్నప్పుడు మనకు నొప్పి రావడము, అప్పుడప్పుడు గమనించుంటారు మోకాల అరుగుదల వాళ్ళకి టక్ టక్ ఆ సౌండ్ వస్తుంటుంది. ఆ సౌండ్కి గల కారణాలు కూడా ఇవే. సో డ్రై అవ్వడం వల్ల ఇది అవుతుంది. సింపుల్, మనము రెండు రాళ్ళని ఇట్లా గాల్లో గీసామనుకోండి, రవ్వలు ఎగిరిపోతాయి అంటే ఇట్లా అన్ని ఇట్లా పోతుంది అనమాట. అదే రెండు రాళ్ళని గమనించండి, నీళ్ళల్లో గీసామనుకోండి ఏమీ అవ్వదు. ఎందుకు అవ్వదు, మధ్యలో లూబ్రికెంట్ లాంటి వాటర్ ఉంటుంది. సో ద సేమ్ థింగ్ హియర్, ఇక్కడ వాటర్ ఉండడం వల్ల లూబ్రికెంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది స్మూత్గా ఉంటుంది, ఈ కార్టిలేజ్ పాడవ్వదు, నీట్గా ఉంటుంది. ఓకేనా. సో మెయిన్ రీజన్ అదే, దానివల్ల మనకు అది అరిగిపోయి సో నొప్పి రావడము, జాయింట్ స్టిఫ్నెస్ రావడము, అక్కడి నుంచి వాపు రావడం, జాయింట్ చుట్టూ వాపు రావడం, కొన్నిసార్లు నీరు చేరడం. నా దగ్గరికి పేషెంట్స్ నీరు చేరి కూడా వస్తుంటారు, జాయింట్ ఇంత లావు అయింది అని. సో దానికి నీరు తీసేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ నార్మల్ నీ పెయిన్ కి మనకి నార్మల్ కూడా నీ పెయిన్ వస్తుంటాయి. నార్మల్ నీ పెయిన్ కి ఇంకా నీ ఆర్థరైటిస్ అని దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి, ఎలా నార్మల్ గమనించండి. నార్మల్ నీ పెయిన్ అంటే యూజువల్గా మనకి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైనా మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, లేదంటే ఎక్కువసేపు నిలబడినప్పుడు, ఇట్లా అంటే కొంచెం మజిల్ వీక్నెస్ ఉండి అట్లా, లేకపోతే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి వస్తుంది. నొప్పి వచ్చినప్పుడు వాపు కూడా కొంచెమే వస్తుంది. సో అదేమి అవుతాయి, మనకు ఏదైనా టాబ్లెట్స్ తీసుకుంటేనో అలా పెట్టుకుంటేనో ఐస్ ప్యాక్స్ అలా పెట్టుకుంటే తగ్గిపోతాయి. ఒక టెంపరీ థింగ్ అనమాట. కానీ నీ ఆస్టియోఆర్థరైటిస్ అలా కాదు, అవి స్టార్ట్ అవ్వడం మెల్లిగా స్టార్ట్ అవుతాయి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ మంత్ ఇయర్ అట్లా పెరుగుతూనే పోతూ ఉంటాయి. అవి పోవడం అవి నొప్పి అంటే మనకు టాబ్లెట్స్ వాడినప్పుడేమో కొంచెం బెటర్ ఉంటాయి, మళ్ళీ మామూలుగానే ఉంటుంది. సో ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఆ పెయిన్స్ అన్నీ పోతూనే ఉంటాయి. అండ్ చివరికి ఆ గీసుకొని టక్ టక్ సౌండ్లు రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో నార్మల్ నీ పెయిన్కి ఆస్టియోఆర్థరైటిస్ నీ పెయిన్కి ఆ తేడా ఉంటుంది. మజిల్ వీక్నెస్ కూడా ఇంక్లూడెడ్ అయి ఉంటుంది కాబట్టి దీంట్లో. సో ఆ పెయిన్ డిఫరెంట్గా ఉంటుంది, ఈజీగా కనుక్కోవచ్చు. ఇప్పుడు మజిల్ గురించి అన్నారు కానీ సార్, మజిల్ వీక్గా ఉండడం వల్ల కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే ఏమైనా ఎఫెక్ట్ చేస్తుంది? సింపుల్, దాని గురించి మాట్లాడదాం. మజిల్ వీక్నెస్ మనకి ఎలా నీ ఆస్టియోఆర్థరైటిస్ని కాజ్ చేస్తాయంటే, సో విషయం ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్లో మజిల్ వీక్నెస్ ఎలా అంటే యూజువల్లీ మన బరువు ఉంటుంది కదా, మన బరువు రెండు కాళ్ళలో నుంచి వెళ్తుంది. సో ఇటువైపు ఒక 50%, అటువైపు ఒక 50% వెళ్ళాలి. అది మోకాళ్ళ ద్వారా వెళ్తుంది, సరేనా. సో ఈ మోకాళ్ళకి పైవైపు క్వాడ్రిసెప్స్ మజిల్ అని, వెనకాల వైపు హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అని ఉంటాయి, సరేనా. ఈ మజిల్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మన బాడీ వెయిట్ ఏదైతే పైనుంచి మన బాడీ వెయిట్ పడుతుందో అది దీని మీద ఎక్కువగా లోడ్ అంటే స్ట్రెస్ ఆన్ ద జాయింట్ పడకుండా చూస్తుంది అది. సో జాయింట్ మీద స్ట్రెస్ పడినప్పుడు ఆబ్వియస్లీ వేర్ అండ్ టేర్ తక్కువగా ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్ అంటేనే బేసిక్గా వేర్ అండ్ టేర్ అంటే గీసుకొని పాడవడం, రాపిడి వల్ల మెల్లిగా డిజనరేట్ అయిపోవడంని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. సో ఆ వేర్ అండ్ టేర్ని ఆ స్ట్రాంగ్గా ఉండే మజిల్స్ కాపాడతాయి. అందుకే మనము జిమ్ చేసుకునే వాళ్ళల్లో ఆస్టియోఆర్థరైటిస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఎట్లా జిమ్ చేసుకునే వాళ్ళు అంటే, జిమ్ చేసేవాళ్ళు మనకు ప్రాపర్ జిమ్ చేసుకోవాలి, అంటే ఎక్సర్సైజెస్ మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకొని చేయాలి జిమ్ కోసం. కొన్ని ఫాల్టీ జిమ్ ప్రాక్టీసెస్ వల్ల మోకాళ్ళ మీద ఇబ్బంది అవుతుంది, కానీ అదర్వైజ్ జిమ్ చేసుకోవడం మంచిదే, రైట్. జిమ్ చేస్తే మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది కాబట్టి నీ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. కానీ
గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ జిమ్స్. గుడ్ ఫామ్ అంటే లైక్ ప్రాపర్ ప్రాక్టీస్ లేకుండా, ప్రాపర్ సపోర్ట్ ఆఫ్ ద స్టాఫ్ ట్రైనర్ లేకుండా చేయకూడదు. అప్పుడు మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, ఎక్కువ ప్రెషర్ పెడితే రాపిడ్ ఎక్కువ జరుగుతుంది, డీజనరేషన్ జరుగుతుంది, నీ ఆర్థరైటిస్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఎఫెక్ట్ చూపించడమో కానీ లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్. అది జిమ్ కి సంబంధించి కాన్సెప్ట్ లో బోత్ సైడ్స్ ఉంది. అది మంచి ప్రాక్టీస్ చేయడం, అంటే ప్రాపర్గా ట్రైనర్ పర్యవేక్షణలో చేయడం, అప్పుడు వెయిట్స్ ఎంత ఎత్తాలి ఏంటి ఎలా అన్నదంతా వాళ్ళతో చెప్పించుకొని చేయడము ప్లస్ అవుతుంది. అలాగే మనము సడన్గా ఎత్తడము ఇవన్నీ చేసినప్పుడు ఇక్కడ ఉండే లిగమెంట్స్ వాటి మీద ఎక్కువ స్ట్రెయిన్ పడి నీ పైన ఇంజురీ జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది ఓన్లీ మిడిల్ ఏజ్ వాళ్ళకి అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వస్తుందా, లేకపోతే నార్మల్ 20s 30s లో ఉండే వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సార్? ఇది వరకు ఇది అంతా ఆస్టియోఆర్థరైటిస్ అన్నది అరుగుదలకు సంబంధించిన రోగం కదా, సో ఓన్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్లోనే వస్తుంది అనే ఆలోచన ఉండేది అందరికీ. కానీ అలా ఏమీ కాదు, ఇది యంగ్ పీపుల్లో కూడా చాలా వస్తుంది. యంగ్ పీపుల్లో ఎందుకు వస్తుంది? సో యంగ్ పీపుల్లో ఇప్పుడు గమనించండి, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన వర్క్ ప్రాక్టీసెస్ కానీ చాలా తేడా వచ్చేసింది. మనిషి అంటేనే మూమెంట్, ఓకేనా, మూవ్ అవుతుండమే మనిషి ఐదర్ ఎక్కువసేపు నిలబడ్డా కానీ, ఊరికే అలా నిలబడ్డా కానీ, లేదంటే ఎక్కువసేపు కూర్చున్నా కానీ బోత్ అది మంచిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ జాబ్స్ నిలబడి చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ బరువు ఎప్పుడు కాన్స్టెంట్గా మోకాల మీద పడుతూనే ఉంటుంది, సో అట్లా పాడైపోతుంది. కొంతమంది ఆఫీస్ జాబ్స్ ఉంటాయి, కూర్చొని గంటల తరబడి కూర్చొనే ఉంటారు, సో వాళ్ళకి జాయింట్ స్టిఫ్నెస్ వస్తుంది కూర్చొని. సో మూమెంట్ ఈజ్ లైఫ్ ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే అలా కూర్చొని ఉండడం వల్ల ఒబెసిటీ వస్తుంది. ఒబెసిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జాయింట్ పైన ఉండే స్ట్రెస్ పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. అండ్ ఎంగేజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను గమనిస్తున్న నా ప్రాక్టీస్లో గమనిస్తున్నది ఏంటంటే ఎంగేజ్లో వీళ్ళు ప్రాపర్ ఎక్సర్సైజెస్, ప్రాపర్ మజిల్ స్ట్రెంథనింగ్స్ ఇవి చేసుకోకపోవడం వల్ల వీళ్ళ మజిల్స్ వీక్గా ఉంటున్నాయి. వీక్గా ఉన్నప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళు కానీ, లాంగ్ స్టాండింగ్ చేసేవాళ్ళు కానీ వీళ్ళ మజిల్స్ వీక్గా ఉంటున్నాయి. వన్స్ వీళ్ళ మజిల్స్ వీక్గా ఉన్నప్పుడు ఈ జాయింట్లో లిగమెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ లిగమెంట్స్, ఆ లిగమెంట్స్ పాడైపోతుంటాయి. సో మెనిస్కస్, ఏసిఎల్, పీసీఎల్ అని లిగమెంట్స్ ఉంటాయి. ఆ లిగమెంట్స్ పాడవడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ ఆన్ ద జాయింట్, ఇవన్నీ ఉండడం వల్లనే జాయింట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్ కోల్పోతుంది ఫస్ట్ జాయింట్. బ్యాలెన్స్ కోల్పోతున్నప్పుడు ఇలానో ఎక్కువ లోడ్ పడడం స్టార్ట్ అవుతుంది యంగ్ పీపుల్లో. ఎప్పుడు వాళ్ళ స్పోర్ట్స్ ఆడేటప్పుడు లిగమెంట్ ఇంజురీస్ జరగడం కానీ, మెనిస్కల్ ఇంజురీస్ జరగడం కానీ, లేదు అంటే ఈ లాంగ్ స్టే ఆఫ్ సిట్టింగ్ అండ్ డూయింగ్ జాబ్స్ ఇలా చేసుకోవడం వల్ల ఈ లిగమెంట్ పాడైపోయి జాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ పడడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. సో ఈ మధ్య కాలంలో ఆటోమేటిక్గా ఎక్కువగా వస్తుంది, యంగ్ పీపుల్లో కూడా చాలా ఎక్కువగా వస్తుంది. సో ఇంతకుముందు మనము 40+ నుంచి ఆలోచించే వాళ్ళం ఆస్టియోఆర్థరైటిస్ గురించి, ఇప్పుడు అలాగేం లేదు, 25+ నుంచి కూడా మనకు కేసెస్ ప్రజెంట్ అవుతున్నాయి. ఇక్కడ నాకు 2-3 సెగ్మెంట్స్ టచ్ చేయాలన్నా సార్, బికాస్ యూ హ్యావ్ మెన్షన్డ్ అలాట్. ఒకటి ఫుడ్ ఎఫెక్ట్ కూడా చేస్తుంది అన్నారు, ఫుడ్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? ఇట్స్ ఎ డిజనరేటివ్ డిసీజ్ విచ్ ఈస్ బ్యాలెన్స్ ఆఫ్ ద నీ జాయింట్. నీ జాయింట్ ఎలా బ్యాలెన్స్ అవుతుంది? బై ద బోన్స్, బై ద మజిల్స్ అండ్ సాఫ్ట్ టిష్యూ. సో ఈ ఫుడ్ మనం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆబ్వియస్లీ ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఒబెసిటీస్ పెరుగుతున్నాయి, అంటే బాడీ వెయిట్ పెరుగుతుంది. ఏవైనా సరే ఆల్ టుగెదర్ అటు వచ్చినా ఇట్లా వచ్చినా చివరికి స్ట్రెస్ ఆన్ ద జాయింట్సే ఇంపార్టెంట్. స్ట్రెస్ ఆన్ ద జాయింట్ ఎక్కువగా ఉంది అంటే వేర్ అండ్ టేర్ స్టార్ట్ అయిపోతుంది. వేర్ అండ్ టేర్ స్టార్ట్ అయిపోయింది అంటే దెన్ ద పెయిన్ స్టార్ట్, స్టిఫ్నెస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఆ ఫుడ్ మనం జంక్ ఫుడ్ తినడము, అన్హెల్దీ ఫుడ్స్ తినడం వల్ల మజిల్స్ వీక్నెస్ వస్తుంది. బేసికలీ మనం ఒబీస్గా ఉంటాం, మనం స్ట్రాంగ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ద కోర్ మజిల్స్ ఆర్ వీక్. కోర్ మజిల్స్ వీక్ ఉన్నప్పుడు బ్యాలెన్స్ ఆన్ ద జాయింట్స్ పడిపోతుంది. సో అప్పుడు ఇంబ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బోన్ డీజనరేషన్ జరుగుతుంది. అండ్ ఈ రీసెర్చ్ చేస్తున్నప్పుడు సార్ నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ కనిపించింది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు నీ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నాకు తెలిసింది. అది నిజమా కాదా? ఒకవేళ నిజమైతే ఎందుకు అట్లా జరుగుతుంది? డయాబెటీస్ ఉండే వాళ్ళల్లో నీ ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువగా అనేది ఎస్ దెర్ ఈజ్ అన్ ఎఫెక్ట్.
ఎలా ఎఫెక్ట్ అంటే ఇట్స్ డయాబెటీస్ ఏం చేస్తుంది, షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది. ఓకే. ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా జాయింట్ మీద ఉండే అన్ని లెగమెంట్స్, జాయింట్స్, మజిల్స్ వీటన్నిటిలో ఆ ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల దాన్ని పాడు చేయడం, ఈ కార్టిలేజ్ ఉంది కదా, ఈ పాడు చేయడము త్వరగా చేసేస్తుంది అనమాట. సో ఆటోమేటికల్లీ ద సేమ్ ప్రాసెస్, కార్టిలేజ్ పాడైపోతుంది. కార్టిలేజ్ పాడైపోయినప్పుడు ఆటోమేటిక్గా బోన్ ఎండ్స్ ఈ డీజనరేషన్లో ఇది అవుతుంది. సో ద సేమ్ థింగ్ డయాబెటీస్లో మీరు గమనించుంటారు, దే ఆర్ ఒబీస్ ఎ లిటిల్ బిట్, సరేనా? ఒబీస్గా ఉండడము, ఇన్ఫ్లమేషన్ ఉండడం. ఈవెన్ వీళ్ళల్లో సర్జరీ చేసిన తర్వాత కూడా మాకు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళలో హీలింగ్ కెపాసిటీ కూడా తక్కువగా ఉంటుంది డయాబెటీస్లో. సో డయాబెటీస్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగానే ఉంటుంది, ఆ మజిల్ హీల్ అవ్వడానికి కూడా టైం ఎక్కువగా తీసుకుంటుంది, మజిల్ అండ్ స్కిన్. సో అట్లా డయాబెటీస్ విల్ ఎఫెక్ట్ ఆన్ నీ ఆస్టియోఆర్థరైటిస్. సో జనరల్లీ డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎస్, ఒకవేళ కంట్రోల్లో ఉండకపోతే డయాబెటీస్ ఉండే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ మజిల్ వీక్ ఉంటుంది, ఓబేస్ ఉంటారు, అండ్ వాళ్ళ హీలింగ్ కెపాసిటీ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి సార్, ఈ రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం తగిలిందంటే, వరల్డ్ హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నీ ఆర్థరైటిస్. లైక్ ఇండియాలో ఇంకా ఎక్కువ ఉన్నాయి వరల్డ్తో కంపేర్ చేస్తే. ఇండియాలో ఎక్కువ నీ ఆర్థరైటిస్ కేసెస్ ఎక్కువ ఉన్నాయని. సో అండ్ దాంట్లో కూడా ఉమెన్ ఎక్కువ ఉన్నారని తెలిసింది. నీ ఆస్టియోఆర్థరైటిస్ మన ఇండియన్ సబ్ కాంటినెంట్కి ఎక్కువ. వెస్ట్రన్ కంట్రీస్లో హిప్ ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ. సో వై నీ ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ మనకి ఇండియన్ కాంటినెంట్లో అంటే, సబ్ కాంటినెంట్లో, బికాజ్ మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన వాష్రూమ్కి వెళ్ళే హ్యాబిట్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. మనం యూజువల్లీ కింద కూర్చొని తింటుంటాం, సో కాళ్ళు మడత పెట్టడం ఎక్కువగా చేస్తూ ఉంటాం. ప్లస్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మనము ఇండియన్ టాయిలెట్స్ వాడుతూ ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో మన నీ జాయింట్ ఎక్కువగా ఫ్లెక్స్ చేస్తూ ఉంటాం మనం. సో దట్స్ వై మన ఇండియన్ సెటప్లో నీ ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? దట్ టు వెన్ కంపేర్డ్ టు మేల్స్. ఫీమేల్స్లో ఎందుకు ఉంటుంది అంటే, ఫీమేల్స్లో రెగ్యులర్ ఏజ్ గ్రూప్లో నార్మల్గానే ఉంటుంది, బట్ పోస్ట్ మెనోపాజల్గా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. మెనోపాజ్ అంటే 40 తర్వాత. ఎస్ 45+లో మెనోపాజ్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ వీక్నెస్ ఇన్ ద బోన్స్ అండ్ వీక్నెస్ ఇన్ ద మజిల్స్ వస్తాయి. సో ఆస్టియోఆర్థరైటిస్ ఆటోమేటికల్లీ విల్ సెట్ ఇన్. సో ఆస్టియోఆర్థరైటిస్ కాజెస్లో, సో మెనీ కాజెస్లో ఇవి ఒకటి అనమాట. ఓకేనా? అండ్ ఇంకోటి సార్, నేను ఇందాక అడగడం మిస్ చేశాను. స్పోర్ట్స్ ఎక్కువ ఆడితే కూడా, ఐ మీన్ ఇంజరీస్ కానీ లేకపోతే కొంచెం మిస్టేక్స్ అయ్యి కానీ నీ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ అని ఇందాక మెన్షన్ చేశాను. అది ఎలా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి? స్పోర్ట్స్లో ఆడే వాళ్ళకి నీ ఆస్టియోఆర్థరైటిస్ ఇది ఎలా అంటే, స్పోర్ట్స్ ఇంజురీస్ ఉంటాయి. సో యూజువల్గా ఫుట్బాల్ ఆడే వాళ్ళకి, అంటే హై యాక్టివిటీ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఏంటంటే లెగమెంట్స్ ఉంటాయి, మన జాయింట్లో లెగమెంట్స్ ఉంటాయి. ఓకేనా? సో దీస్ ఆర్ ద లెగమెంట్స్, ఏసిఎల్, మెనిస్కస్, ఇవన్నీ లెగమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవేమవుతున్నాయంటే, స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఇలా ట్విస్టింగ్ మూమెంట్స్లో ఇవి బ్రేకప్ అయిపోతాయి. ఇవి బ్రేక్ అయిపోయినప్పుడు ఇవి ప్రాపర్గా హీల్ అవ్వాలి. సో దీస్ ఆర్ ఆల్ మిక్స్డ్ టుగెదర్ మేక్స్ ద స్టెబిలిటీ ఆఫ్ ద జాయింట్. ఒక జాయింట్ స్టేబుల్గా ఉండాలంటే ఇవన్నీ వాటి ప్లేసెస్లో ఉండాలి. కానీ అలా యంగ్ పీపుల్లో ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో, వీళ్ళ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో ఇవి ఇలా కట్ అయిపోవడం వల్ల ఇవి కొంతమంది రిపేర్ చేయించుకుంటారు, కొంతమంది రిపేర్ చేయించుకోరు. బట్ ఈవెన్ దో ఎలా ఉన్నా కానీ ఈ బ్యాలెన్స్ పోవడం వల్ల ఏమవుతుంది అంటే, నెక్స్ట్ మన మూమెంట్లో కొంచెం ఇటువైపు ఎక్కువ పడ్డం అట్లా వేర్ అండ్ టేర్ స్టార్ట్ అయిపోతుంది. సో వేర్ అండ్ టేర్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆస్టియోఆర్థరైటిస్ అన్నది మెల్లిగా స్టార్ట్ అవుతుంది. మనం మాట్లాడుకున్న ప్రాసెస్ అంతా సేమ్ అలా అంతా మొత్తం స్టార్ట్ అవుతుంది. అండ్ ఎక్కువ కూర్చొని ఉంటే కూడా నీ ఆర్థరైటిస్ ఎక్కువ కూర్చొని ఉంటే జాయింట్ స్టిఫ్నెస్ ఉంటుంది. మనం ఎక్కువసేపు కూర్చున్నప్పుడు లేచి నడవాలంటే ఫస్ట్ మనము కొంచెం సర్దుకుంటాం. సో అంతే కదా, ఎక్కువ బాడీ అంటేనే మూమెంట్ ఉండాలి. మనము వీఆర్ మేడ్ ఫర్ మూవింగ్ అవర్ లిమ్స్. బట్ అందుకే మనము ఏం చేస్తారంటే, ఈవెన్ ఆఫీసెస్లో కూడా ఒక 1 or 2 hours లేచి అటు ఇటు నడిచి మళ్ళీ కూర్చోమంటుంటారు. ఎందుకంటే మూమెంట్ ఆఫ్ ద జాయింట్, ఎవ్రీ మజిల్ ఈజ్ ఇంపార్టెంట్. సో మజిల్స్ వీకెన్ అవుతాయి, లాంగ్ అవర్స్ అలా కూర్చొని ఉంటే మజిల్స్ వీకెన్ అవుతాయి. ఆటోమేటిక్గా స్ట్రెస్ ఆన్ ద జాయింట్ పెరుగుతుంది.
సో బట్ ఈ డిజిటల్ ఎరాలో, ఈ కంప్యూటర్ సైన్స్ ఎరాలో, కంప్యూటర్స్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్ డే జాబ్ ఇస్ టు లుక్ ఎట్ కంప్యూటర్ స్క్రీన్. ఐటీ ఎంప్లాయీస్కి ఎస్పెషల్లీ ఈ ఇష్యూస్ ఉన్నాయి. సో చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు మోకాళ్ళ నొప్పులకి. వీళ్ళు ఏమవుతుంది అంటే గమనిస్తే మేము వీళ్ళని ఇదే ఎంప్లాయీస్ వీకెండ్కి వచ్చేసరికి గేమ్స్ ఆడుతూ ఉంటారు. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్, సో దే డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ ఎక్సర్సైజ్, దేర్ జాయింట్స్ ఆర్ వీక్. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ దే విల్ బి గోయింగ్ టు ద హై యాక్టివిటీ స్పోర్ట్స్. సో మోస్ట్ ఏసీఎల్ ఇలాంటి లిగమెంట్ ఇంజురీస్ వాళ్ళు యూజువల్లీ ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళు ఆడుతుంటే సడన్గా జంప్ అయ్యి ఇట్లా ల్యాండ్ అయ్యాం సార్, ల్యాండ్ అయినప్పుడు టప్ అండ్ పాప్ సౌండ్ వచ్చింది అని అంటుంటారు. అంటే దట్ మీన్స్ ఏసీఎల్ ఈజ్ గాన్. వాళ్ళ హిస్టరీతోనే మనకు అర్థమైపోతుంది సమ్ లిగమెంట్ ఈజ్ గాన్ అని. సో ఎగ్జామినేషన్లో, క్లినికల్ ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది అండ్ దే హ్యావ్ టు గెట్ ఇట్ డన్, సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొలాంగ్డ్ మూమెంట్ లేకపోయేసరికి వీక్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ మూమెంట్ సడన్ వచ్చేసి దేర్ ఇస్ అ డిఫరెన్స్ కదా. ఎస్ డెఫినెట్లీ అట్లా. ఓకే, I think ఇది చూసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్ విల్ డూ వార్మ్-అప్స్ when they it is necessary. Actually it is necessary. Daily workout of at least 15 to 20 minutes is so much is necessary for everyone. IT employees ki especially so important. ఇంప్రాపర్ ఫుట్వేర్ వల్ల ఈ నీ ఆర్థరైటిస్ కానీ, నీ పెయిన్స్ వచ్చే కానీ, అదర్ నీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ నీ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నీ ఆస్టియోఆర్థరైటిస్ దానివల్ల రావడం అనే స్పెసిఫిక్ థింగ్ కాదు, కానీ ఇంప్రాపర్ ఫుట్వేర్ ఉండడం వల్ల ద ల్యాండింగ్ ఆఫ్ అవర్ ఫుట్ డిఫర్స్. కొంతమంది హై హీల్స్ వేసుకుంటుంటారు, యూజువల్లీ యంగ్ గర్ల్స్ హై హీల్స్ వేసుకొని వెళ్తుంటారు. సో వాళ్ళకి ద వెయిట్ యాక్సిస్ మారిపోతుంది. యూజువల్లీ మన బాడీ వెయిట్ యాక్సిస్ త్రూ ద జాయింట్ రావాల్సి ఉంటుంది. సో అవేంటంటే ఫస్ట్ యాంకిల్లో ప్రాబ్లం వస్తుంది. ఆ యాంకిల్ ప్రాబ్లమ్ని సెటిల్ చేయడానికి మన బాడీ ఇంటర్న్ గివ్స్ ప్రాబ్లమ్ టు ద నీ. ఇలా సో నీ ఫుట్వేర్ చాలా ఇంపార్టెంట్. ఫుట్వేర్ ప్రాపర్ బేస్డ్ ఫుట్వేర్ ఉంటే సో వాళ్ళకి ఆ నీ ఆస్టియోఆర్థరైటిస్ని మనము చాలా వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మెన్షన్ చేయాలనుకుంటున్నాను, జిమ్ చేసేవాళ్ళు, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, జస్ట్ బికాస్ ఇట్స్ విత్ ఇన్ దేర్ బడ్జెట్ దే బై ర్యాండమ్ షూస్ విచ్ ఈస్ సోల్స్ కొంచెం ఇంప్రాపర్ ఉండడం వల్ల, అండ్ మీరు చెప్పినట్టు యంగ్ ఉమెన్ ఈ హై హీల్స్ వేసుకోవడం వల్ల దీనివల్ల ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్? నీ ఆస్టియో డెఫినెట్లీ కదా. మోకాల పైన యూజువల్గా ఎంత ప్రెషర్ పడుతుంది అనే దానిపైనే బేస్డే మన డీజనరేషన్ జరుగుతుంది నీకి. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ కదా దానిపైన ఉండే ప్రెషర్ పెంచడానికి. సో వన్స్ స్టెబిలిటీ ఆఫ్ ద జాయింట్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా నీ ఆస్టియోఆర్థరైటిస్ విల్ సెట్ ఇన్. ఒకటి యాక్సెస్ మిస్ అవుతుంది అండ్ బాడీ వెయిట్ అంతా డిఫర్ అవుతుంది కదా ఇప్పుడు. సో ప్రాపర్గా షేర్ చేసుకోవాల్సింది కాస్త కొంచెం ఒక వైపుకి ఎక్కువ పడడం, సో దెన్ అక్కడ డిజనరేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ లిగమెంట్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. డెఫినెట్లీ. అండ్ ఇంకోటి సార్, ఈ నీ ఆర్థరైటిస్, ఈ లిగమెంట్స్, ఈ మోకాల్ సంబంధించినవి ఇంకొక బాడీ కానీ, బాడీ ఆర్గాన్ కానీ ఎఫెక్ట్ చేసే లాంగ్ టర్మ్లో ఇంకో పెద్ద డిసీజ్కి లీడ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సింపుల్. ఇప్పుడు మనము నీ ఒక మోకాల్కి సంబంధించి ఒక దెబ్బ తగిలిన తర్వాత దానికి సంబంధించి ఇంప్రాపర్ ట్రీట్మెంటో లేకపోతే ఎనీహౌ అది దాంట్లో ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు మనకేం జరుగుతుంది, ఈ నీ ఆస్టియోఆర్థరైటిస్ ఉండడం వల్ల బాడీ సెన్స్ చేస్తుంది దీని మీద ఎక్కువ బరువు పెట్టకూడదని. ఆటోమేటిక్గా ద బాడీ వెయిట్ షిఫ్ట్స్ టువర్డ్స్ ద అదర్ నీ వైపు షిఫ్ట్ చేసినప్పుడు ఇంతకుముందు 50% షేర్ చేసుకునేది ఇప్పుడు 75% వరకు షేర్ అవుతుంది. షేర్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇది కూడా అరగడం మొదలవుతుంది. ఎందుకంటే ఇట్స్ టూ బిగ్ ఫర్ దట్, ఆ నీ జాయింట్కి ఎక్కువగా. సో అట్లా అప్పుడు అది పెరుగుతుంది. సో ఇలా చూసుకుంటే ఆపోజిట్ నీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ సేమ్ లెగ్లో కూడా మనకి కింద యాంకిల్ పైన ఎఫెక్ట్ పడుతుంది, పైన హిప్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఈ రెండు ఎఫెక్ట్ అయినప్పుడు మన స్పైన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. బ్యాలెన్స్డ్ వెయిట్ ఉన్నప్పుడు స్పైన్ స్ట్రైట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఒకవైపు ఇలా ఉన్నప్పుడు మనకి ఇది అవుతుంది. అందుకే ఓల్డ్ పీపుల్లో మనకి దాని ఏమంటారు డిఫార్మిటీస్ కూడా వస్తాయి. ఎక్కువగా డిఫార్మిటీస్ వచ్చినప్పుడు కూడా అటు ఇటుగా తిరుగుతూ ఉంటాయి. అంటే మోకాలకి సంబంధించి స్టేజ్ దాటిపోయేటప్పుడు డిఫార్మిటీస్ ఉంటాయి అన్నమాట.
నీ ఆర్థరైటిస్ వస్తున్నప్పుడు ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు లేకపోతే మిడిల్ స్టేజ్లో ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఎలా గుర్తుపట్టాలి, ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి? సిమ్టమ్స్ యూజువల్గా మోకాలు నొప్పే ఉంటుంది. ఇంతకుముందు మనము లాంగ్ వే వీ కెన్ వాక్ అని అనిపిస్తుంటుంది, మనం ఫ్రీగా నడుస్తుంటాం. రాను మెల్లిగా మనము వితౌట్ పెయిన్ వాక్ చేసే డిస్టెన్స్ తగ్గుతుంది. సో మనకి కొంత దూరం నడవగానే పెయిన్ వస్తుంది. ఆ డిస్టెన్స్ మెల్లిమెల్లిగా తక్కువ డిస్టెన్స్లోనే మనకు పెయిన్ రావడం మొదలవుతుంది. ఓకేనా? అలాగే మనము కూర్చొని లేచేటప్పుడు మోకాళ్ళు టైట్గా స్టిఫ్నెస్ అయినట్టు పట్టేసినట్టుగా ఉంటాయి. అండ్ ఇంకొకటి మనము నైట్ టైమ్స్ కూడా పెయిన్స్ ఎక్కువగా ఉండడం, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచినప్పుడు మన బాడీ టైట్గా ఉండడం, నడవలేకపోవడం, ఇలా పెయిన్ఫుల్గా ఉంటుంది నీ. ఓకేనా? అండ్ ఇంకా స్టేజెస్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మెల్లిగా జాయింట్ కూడా డిఫార్మిటీ వచ్చేస్తుంది. సో మనం చూసింటాం, మనం ముసలి వాళ్ళు కొంతమంది ఇట్లా నడుస్తుంటారు, డక్ బిల్డ్ మూమెంట్ అంటాం. సో అలా డిఫార్మిటీ వచ్చిన వాళ్ళకి అలా జరుగుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ అనమాట. మనకి క్రాకింగ్ సౌండ్ వస్తున్నా అది సిమ్టమ్. క్రాకింగ్ సౌండ్ ఫస్ట్లోనే ఉంటుంది, అంటే కొంచెం ఒక స్టేజ్ 2 స్టేజ్ 3లోనే క్రెపిటస్ అంటాం దాన్ని, అది టక్ టక్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఇవి సిమ్టమ్స్. మోకాల అరుగుదలలో ఈ 4-5 సిమ్టమ్స్ ఉన్నాయి. ఇలా వచ్చిన వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. ఒకవేళ వాళ్ళు కన్సల్ట్ మీ దగ్గరకు అవుతే దాన్ని డయాగ్నోస్ ఎలా చేస్తారు, అది నీ ఆర్థరైటిసా కాదా అని? నీ ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్కి సంబంధించి పేషెంట్ వచ్చి మన దగ్గర నీ పెయిన్ అని కంప్లైంట్ చేస్తున్నప్పుడు మనం యూజువల్గా 2-3 వేస్ ఉంటాయి మనకి. ఫస్ట్ పేషెంట్ని మనము హిస్టరీ వైజ్లో అడుగుతాం, ఎలా నొప్పి ఎప్పుడు ఉంటుంది, ఏ టైంలో ఎక్కువగా ఉంటుంది, ఎంత దూరం వెళ్తే మీకు నొప్పి వస్తుంది, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. సో దాని తర్వాత పేషెంట్ని క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం. క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ క్రెపిటస్ ఏదైతే టక్ టక్ సౌండ్ వస్తుందో మూమెంట్స్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. క్లినికల్గా అంటే పేషెంట్ని బెడ్ పైన లేకపోతే చైర్లో కూర్చోబెట్టి మనం చూస్తామన్నమాట, చెక్ చేస్తాను. సో అలా మూమెంట్ ఇచ్చినప్పుడు టక్ టక్ సౌండ్ రావడం అండ్ పెయిన్ఫుల్గా ఉండడం, మూమెంట్ పూర్తిగా మడవలేకపోవడం, పూర్తిగా చాపలేకపోవడం, ఇలా అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ చెక్ చేస్తాం. వాళ్ళ లెగ్మెంట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా, ఎంత రేంజ్ ఆఫ్ మోషన్ వస్తుంది అంతా కూడా చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత దెన్ రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్కి పంపిస్తాం, లైక్ ఎక్స్రేస్. బేసికలీ నీ ఆస్టియోఆర్థరైటిస్కి ఎక్స్రేస్ సరిపోతాయి. సో ఎక్స్రేస్ పంపించినప్పుడు మనకు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ నీ ఆస్టియోఆర్థరైటిస్ మనకు అర్థమవుతుంది. సరేనా? సో డిఫరెంట్ స్టేజెస్ ఏంటి అంటే, లైక్ ఎర్లీ స్టేజ్, యాక్చువల్లీ ఎక్స్రేస్లో మనకు తెలిసేది ఏంటంటే జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది. ఇలా ఈ జాయింట్ ఉంది కదా, దీనికి జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది. తర్వాత కొన్ని ఎక్స్ట్రా ఆస్టియోఫైట్స్ అంటాం, అంటే చిన్న చిన్న ఎముకల్ లాంటి పీసెస్ లాంటివి తయారవుతాయి ఎడ్జెస్లో, స్క్లీరోసిస్ లాగా వస్తుంది. సో మనకు వేర్ అండ్ టేర్ అంతా తెలుస్తుంది అనమాట. సో ఆ వేర్ అండ్ టేర్ కొంచెం ఎక్స్రేలో తెలుస్తుంది, దాన్ని బట్టి స్టేజెస్ డిసైడ్ అవుతాం. ఈ స్టేజెస్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్? స్టేజెస్ ఆల్మోస్ట్ అంటే క్లాసిఫికేషన్ ఉంటుంది, దాని ప్రకారంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 5 స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఫ్యూ స్టేజెస్లో ఏంటంటే కొంచెం జాయింట్ స్పేస్ తగ్గడం, లూబ్రికేషన్ తగ్గడం, ఇలా క్రెపిటస్లా రావడం, ఇలా ఉంటుంది. రాను ఏమవుతుందంటే స్టేజ్ పెరిగే కొద్దీ బోన్ డిఫార్మిటీస్ రావడం, ఎస్, లోపల వైపుకి బెండ్ అవ్వడం, బో లెగ్స్ లాగా రావడం. సో గ్యాప్ ఇంకా తగ్గిపోవడం. ఈసారి మామూలుగా ఇట్లా గ్యాప్ ఉండేది పూర్తిగా బోన్ ఆన్ బోన్ వచ్చేస్తాయి. బోన్ ఆన్ బోన్ వచ్చేసి పేషెంట్ టోటల్గా మూవ్ చేయలేని పరిస్థితి, బెండ్ చేయలేని పరిస్థితి వస్తుంటుంది. సో ఇవి స్టేజెస్ పెరిగే కొద్దీ మనకు తెలుస్తుంది. సో దెన్ అట్లా మనం దాన్ని స్టేజింగ్ చేసుకుంటాం. స్టేజింగ్ చేసుకున్నప్పుడు ట్రీట్మెంట్ కూడా ఆ వేలోనే మనం ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు అనేది కూడా మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ కవర్ చేయాలన్నా సార్ నాకు, బికాస్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఈ మధ్య నేను చాలా చూస్తున్నాను. సో అవి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశాను. సో ఐ వాంట్ టు ఆస్క్ అబౌట్ దస్. జనరలీ ఈ నీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు మేబీ అది జస్ట్ నార్మల్ నీ పెయిన్ అనుకొని మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ కొంటుంటారు. ఇలా పెయిన్ కిల్లర్స్ డాక్టర్ దగ్గరికి చూపించుకోకుండా, సరిగ్గా మెడికల్ ఇది చేయకుండా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ లాంగ్ టర్మ్లో యూజ్ చేస్తే ఏమేమి ఎఫెక్ట్స్ వస్తాయో అవును. పెయిన్ కిల్లర్స్ నేను నా పేషెంట్స్కి అందరికీ చెప్తుంటాను, పెయిన్ కిల్లర్స్ నేను రాస్తున్నాను ఎందుకంటే పెయిన్ ఎక్కువగా ఉంది కాబట్టి. దట్ డోంట్ మీన్ మీరు అది అట్లే వేసుకుంటూ ఉండమని కాదు. సో పెయిన్ తగ్గిందంటే
ఈవెన్ నేను రాసినానికి కూడా కాకుండా ఇంకా ముందే పెయిన్ తగ్గిందంటే అక్కడికి స్టాప్ చేసేసేయండి. ఇదేం కోర్స్ ఏం కాదు యాంటీబయాటిక్ లాగా, సో స్టాప్ చేయమని చెప్తాను. ఎందుకంటే పెయిన్ కిల్లర్ లాంగ్ టర్మ్ యూస్ చేయకూడదు. సో లాంగ్ టర్మ్ యూస్ చేసినప్పుడు యూజువల్గా పెయిన్ కిల్లర్స్ అవి మనకు గ్యాస్ట్రైటిస్ కాజ్ చేస్తాయి, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ చేస్తాయి, కిడ్నీ పైన ఎఫెక్ట్ పడతాయి. మెయిన్గా కిడ్నీ పైన ఎఫెక్ట్ పడేది నేను చెప్తుంటాను పేషెంట్లకి. సో లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ కాజెస్ కిడ్నీ ఎఫెక్ట్స్ అనమాట. లివర్ పైన కూడా కొన్ని ఎఫెక్ట్ అయ్యే డ్రగ్స్ ఉంటాయి. సో పాయింట్ ఏంటంటే మొత్తం పైన పెయిన్ కిల్లర్స్ని ఎక్కువగా వాడకూడదు. ఓన్లీ నెసెసరీ నేను చెప్తాను పేషెంట్స్కి, కొద్ది గొప్ప నొప్పి ఉంది అంటే పెయిన్ కిల్లర్స్ వాడకండి. ఒకవేళ మీరు ఏదైనా ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ ఉంది, ఎక్స్పెక్టెడ్ ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారు, ఇలా ఏదైనా ఉన్నప్పుడు జస్ట్ కీప్ దట్ ట్యాబ్లెట్ మీతో పాటు పెట్టుకోండి, అనిపిస్తే ఆ రోజు వేసుకోండి అని చెప్తాను. అండ్ రీసెంట్గా నేను చూస్తున్నప్పుడు సార్ కొన్ని షార్ట్ ఫామ్ కంటెంట్లో, రీల్స్లో లైక్ అండ్ ఈ రీసెర్చ్ చేస్తున్నప్పుడు కూడా ఈ నీ దగ్గర ఈ నీ ఎక్కడ ఏదైతే ఉన్నారో ఈ సైడ్కి కానీ లేకపోతే ఇక్కడ కానీ వాళ్ళు ఇంజెక్షన్ పెట్టి ఏదో లిక్విడ్ లాంటి అక్కడ ప్రెస్ చేస్తున్నారు. ఇస్ దట్ అది ఫిక్స్ చేస్తుందా ఏమన్నా ఆర్థరైటిస్ని? సి ఎక్సెప్ట్ ఫర్ సర్జరీ ఆస్టియోఆర్థరైటిస్కి పర్మనెంట్ సొల్యూషన్ లేదు. ఓకేనా? సో మీరు మాట్లాడుతుంది జెల్ ఫార్మ్ ఆఫ్ లూబ్రికెంట్. సో అది జెల్ లాగా ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ హైలోరోనిక్ యాసిడ్. ఈ హైలోరోనిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే అంటే మామూలుగా మన బాడీ జనరేట్ చేసుకుంటుంది హైలోరోనిక్ యాసిడ్ని. కార్టిలేజ్ అండ్ పక్కన ఉండే టిష్యూస్ అంతా కలిపి జనరేట్ చేసుకుంటుంటుంది. కానీ మనము అవుట్ సైడ్ అంటే ల్యాబ్లో తయారు చేసిన హైలోరోనిక్ యాసిడ్ జెల్ని మనము మోకాల్లో ఇంజెక్షన్గా వేస్తాం. సరేనా? ఎందుకు వేస్తామంటే ద సేమ్ కాన్సెప్ట్, రెండింటి మధ్యలో మనకు ఆ లూబ్రికెంట్ ఎఫెక్ట్ ఇవ్వడానికి కోసం. సో దట్ ఏదైతే కార్టిలేజ్ మిగిలి ఉన్నదో దాన్ని సేవ్ చేసుకోవడం కోసం మనం అది వేస్తాం. ఇట్ వోంట్ క్రియేట్ కార్టిలేజ్. ఆ కార్టిలేజ్ని మళ్ళీ ఇక్కడ నుంచి వెనక్కి తీసుకుపోతుంది. ద డిసీజ్ కెనాట్ బి టేకెన్ బ్యాక్. అది ఫార్వర్డ్, మనం ఎన్ని టాబ్లెట్స్ ఇచ్చినా ఏం ఇంజెక్షన్స్ ఇచ్చినా డిసీజ్ విల్ గో ఫార్వర్డ్. బట్ ద ప్రోగ్రెషన్ అంటే ద స్పీడ్ ఆఫ్ ప్రోగ్రెసింగ్ టు వన్ స్టేజ్ టు అదర్ దాన్ని తగ్గిస్తుంది. సో ఒక 5 yearsలో మనం సర్జరీ చేసుకునే సిచ్యువేషన్కి వెళ్ళిన నుంచి ఒక 10 years వరకు దాన్ని ఇలా ప్రొలాంగ్ చేసేదానికి ఈ టాబ్లెట్స్ కానీ ఇవి కానీ ఇదే గుజ్జు ఏదైతే మనం వేస్తామో హైలోరోనిక్ యాసిడ్ జెల్ ఇంజెక్షన్, అవి టాబ్లెట్ ఫామ్లో కూడా వస్తాయి. అవి రెగ్యులర్గా మనము ప్రిస్క్రైబ్ చేస్తాం. టాబ్లెట్స్ రెగ్యులర్గా పెట్టేది టాబ్లెట్స్. జెల్ ఫామ్ ఇంజెక్షన్స్ సో కొంతమంది దే వాంట్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో వాళ్ళకి ఓపీడీ బేసిస్లో వేస్తాము. మిగతా వీళ్ళకి టాబ్లెట్స్ రెగ్యులర్గా టాబ్లెట్సే పెడతాం. అండ్ ఇది చాలా నాకు పర్సనల్లీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. ఈ కార్టిలేజ్ అనేది మళ్ళీ జనరేట్ చేయగలమా లేదా? బికాస్ ఎందుకు అడుగుతున్నా అంటే రీసెంట్గా మీరు కూడా చూసే ఉంటారు అనుకుంటా, అండ్ చాలా బోర్డింగ్స్ కూడా వచ్చాయి అండ్ చాలా అడ్వర్టైజ్మెంట్స్ కూడా రన్ చేస్తున్నారు, స్టెమ్ సెల్ థెరపీ అని. అది రియలా లేకపోతే హైప్ మాత్రమే? అది కార్టిలేజ్ రీజనరేట్ చేస్తుంది? స్టెమ్ సెల్ థెరపీ అన్నది స్టిల్ ఇన్ డెవలప్మెంటల్ ప్రాసెస్. ఎక్స్పెరిమెంట్స్ ఇంకా నడుస్తున్నాయి. ఏదైనా సరే ఉన్న కార్టిలేజ్ని సేవ్ చేసుకోవడం వరకే ఇప్పటి వరకు జరుగుతుంది. కానీ సో కొత్తగా కార్టిలేజ్ని డెవలప్ చేసే ఇంకా టెక్నాలజీ ఇంకా రాలేదు. సో ఇట్స్ స్టిల్ ఇన్ ప్రోగ్రామింగ్లోనే ఉంది. మేబీ ఇన్ ఫ్యూచర్ వీ మే బి నోయింగ్ దాట్. బట్ వేర్ అండ్ టేర్ని ఆపడం కష్టం. సో స్టెమ్ సెల్ థెరపీ ఈజ్ దేర్, ద డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో ప్రాపర్ ఎవిడెన్స్ దట్ కార్టిలేజ్ కొత్తగా ప్రిపేర్ అవుతుంది అండ్ మన స్టేజ్ మళ్ళీ ఇది అవుతుంది అని. సో విచ్ ఈస్ డీజనరేటెడ్ ఈజ్ డీజనరేటెడ్ టిల్ నౌ. నో వీ కాంట్ రీజనరేట్. అండ్ జనరలీ మీరు మెడిసిన్స్తో పాటు ఫిజియోథెరపీని కూడా రికమెండ్ చేస్తుంటారు సార్. హౌ వాట్ ఇంపార్టెంట్ రోల్ దట్ ఇట్ ప్లే? ఫిజియోథెరపీ బెస్టా లేకపోతే మెడిసిన్ బెస్టా లేకపోతే రెండు కలిపి తీసుకుంటే బెస్టా? ఫిజియోథెరపీ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఆస్టియోఆర్థరైటిస్. అట్మోస్ట్ ఇంపార్టెంట్. వై? బికాజ్ మెడిసిన్స్ ఎలా వర్క్ చేస్తాయో, ఇన్ఫ్యాక్ట్ ఇన్ ఫ్యూ ఇన్స్టెన్సెస్ మెడిసిన్స్ కంటే ఎక్కువ హెల్ప్ చేసేది ఫిజియోథెరపీనే. ఫిజియోథెరపీ అంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, బేసిక్ ఎక్సర్సైజెస్. సో మన జాయింట్ నేను చెప్పిన ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, బ్యాలెన్స్డ్ జాయింట్ ఉండాలి. జాయింట్ స్ట్రెస్లో ఉండకూడదు. అంటే జాయింట్ బ్యాలెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ బోన్స్ అండ్ మజిల్స్. ఓకే, బోన్, మజిల్స్ అండ్ లిగమెంట్స్.
సో ఈ 3 మనకు బాగా వర్క్ చేస్తున్నాయంటే జాయింట్ పైన ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. సో ఫిజియోథెరపీ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ యువర్ మజిల్స్ అండ్ లెగమెంట్స్ స్ట్రాంగ్. సో ఆ ఫిజియోథెరపీ అనేది ఆస్టియోఆర్థరైటిస్ సో ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్స్ వెన్ దే ఆర్ సెట్టింగ్ ఇన్ టు ఆస్టియోఆర్థరైటిస్ ఆల్రెడీ దేర్ మజిల్స్ ఆర్ వీక్. సో లెగమెంట్స్ సరిగ్గా ఉండవు. సో జాయింట్ న్యాచురాలిటీ మిస్ అయి ఉంటుంది. సో ఫిజియోథెరపీ మేక్స్ దోస్ థింగ్స్ అనమాట. ఫిజియోథెరపీ చేయడం వల్ల అంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల నేను బేసిక్ నా ఓపీడీలో పేషెంట్స్కి బేసిక్ ఎక్సర్సైజెస్ చెప్పి పంపిస్తాను. సో అట్లీస్ట్ మీరు ఒకవేళ ఫిజియోథెరపీ క్లినిక్కి పోలేని పరిస్థితుల్లో, అందరికీ పోలేరు కదా, సో అట్లీస్ట్ ఈ ఎక్సర్సైజెస్ అయినా చేయాలని నేనే వాళ్ళకి చూపించి మరి పంపిస్తాను. సో వీ హ్యావ్ టు కీప్ అవర్ జాయింట్ క్లీన్. సో ఫిజియోథెరపీ అనేది న్యాచురల్ గా ఈ మజిల్స్ ని, ఈ బోన్స్ ని టోన్ అప్ చేయడానికి ద కోర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మజిల్స్ ని పెంచుకోవడమే ఫిజియోథెరపీ. అండ్ ఇంకోటి సార్, ఓన్లీ ఫిజియోథెరపీ చేస్తే మంచిదా లేకపోతే మెడిసిన్స్ తీసుకుంటే మంచిదా? ఏ స్టేజెస్లో రెండు తీసుకుంటే బెటర్? ఏ స్టేజ్లో ఓన్లీ ఫిజియోథెరపీ తీసుకుంటే బెటర్? ఏ స్టేజ్లో రెండు తీసుకుంటే బెటర్? స్పెసిఫిక్గా ఒకటి ఇలా ఏముండదు. ఇట్స్ ఇంటిగ్రేటెడ్ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ అనమాట. సో పేషెంట్కి పెయిన్ ఉంటుంది. సో పెయిన్కి ఆబ్వియస్లీ కాస్త రిలీఫ్ ఇవ్వడం కోసం మనం పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలి. సో లోపల హెలరోనిక్ యాసిడ్ ద లూబ్రికెంట్ తగ్గిపోయి ఉంటుంది. సో తగ్గిపోయినప్పుడు మనము దానికి సంబంధించి టాబ్లెట్స్ పెడుతూ ఉంటాం. ఓకే, అవి ప్యారలల్గా నడుస్తుంటాయి. అట్ ది సేమ్ టైం మనము ఫిజియోథెరపీలో స్ట్రెంథనింగ్ ఆఫ్ ద మజిల్స్, కోర్ మజిల్స్ని మనము చేసుకోవాలి. స్ట్రెంథనింగ్ చేసుకున్నప్పుడే జాయింట్ మీద ప్రెషర్ తగ్గుతుంది, స్ట్రెస్లోకి ఉండదు జాయింట్. అప్పుడు ఆటోమేటిక్గా డీజనరేషన్ ఆఫ్ ద కార్టిలేజ్ ఉండదు. సో డీజనరేషన్ ఆఫ్ ద కార్టిలేజ్ ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వనప్పుడు పేషెంట్ విల్ ఫీల్ కంఫర్టబుల్. సో బాడీ వెయిట్ తగ్గడం, మజిల్ మాస్ని పెంచుకోవడం, సో స్ట్రెంథనింగ్ ఆఫ్ ద మజిల్ చేసుకోవడం, ఇవన్నీ నీ జాయింట్ పైన ఎఫెక్ట్ తగ్గిస్తాయి. తగ్గించిన తర్వాత పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. అండ్ ఫిజియోథెరపీ కాకుండా ఎక్సర్సైజ్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఎక్సర్సైజ్ చేస్తే, సో ఫిజియోథెరపీ ఇస్ నథింగ్ బట్ ఎక్సర్సైజ్ కదా. సో ఇది చేయడం వల్ల బాడీ వెయిట్ తగ్గుద్ది, అండ్ బాడీ వెయిట్ తగ్గడం వల్ల దీనిపైన స్ట్రెస్ తగ్గుద్ది కాబట్టి ఆల్ ది వే ఇట్ డైల్స్ డౌన్ టు దీనిపైన స్ట్రెస్ ఆన్ ద జాయింట్ పడదు, ప్రెషర్ ఆన్ ద జాయింట్ పడదు. yes దిస్ ఇస్ ద మెయిన్ సెక్షన్ ఆఫ్ ద పాడ్కాస్ట్. ఇది మనం ఐ థింక్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాడ్కాస్ట్ అనుకుంటా సార్. ఎప్పుడు ఒక మనిషికి న్యూ ఆర్థరైటిస్ వల్ల సర్జరీ చేసే అవసరం పడుతుంది? సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది అంటే చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వస్తారు, లైక్ సార్ కాళ్ళు నొప్పులు ఉన్నాయి, సర్జరీ చేయండి అని. సర్జరీ చేయండి అని వచ్చిన పేషెంట్స్కి కూడా కొన్నిసార్లు నాట్ నెసెసరీ అని చెప్తాను నేను. ఎందుకంటే ఐ ఫీల్ పేషెంట్ క్లినికల్గా అండ్ రేడియోలాజికల్గా, అంటే మనము పేషెంట్ని టెస్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నారో తన జాయింట్, అండ్ మనము ఎక్స్రేస్ ఇవన్నీ తీసిన తర్వాత ఎలా ఉంది, సో ఇవన్నీ రెండు మిక్స్డ్లో ఉన్నప్పుడు ఇఫ్ ద పేషెంట్ ఈజ్ ఫర్ సర్జరీ, ఆ పేషెంట్ అంటే పేషెంట్ సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఆస్టియోఆర్థరైటిస్ అనమాట. నీ రీప్లేస్మెంట్కి మనం పేషెంట్ సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? సో అందుకు పేషెంట్స్ కొంతమంది ఇలా ఉన్నా కానీ ఫర్దర్గా చూద్దాంలేమా మెల్లిగా అన్నట్టు చెప్పి పంపిస్తాను. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి టిపికల్గా ఎక్స్రేలో బాగా పాడైపోయి ఉంటుంది కానీ పేషెంట్ కంఫర్టబుల్గానే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా మనం ఏమీ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దే ఆర్ అంటే వాళ్ళ సాఫ్ట్ టిష్యూస్ అవన్నీ బాగుండడం, మజిల్స్ అవన్నీ స్ట్రెంథన్గా ఉండడం, సో వాళ్ళకి కూడా ఏం సర్జరీలు అవసరం లేదు. బట్ రేడియోలాజికల్గా అండ్ క్లినికల్గా రెండింటి పరంగా వాళ్ళు సరిగ్గా లేరు అంటే దట్ ఈస్ ద పేషెంట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఫర్ నీ రీప్లేస్మెంట్. ఓకేనా? సో అలా నీ రీప్లేస్మెంట్ కోసం మనము పేషెంట్ని సెలెక్ట్ చేస్తాం. యూజువల్లీ 4th స్టేజ్ ఆఫ్ ఎక్స్రేస్లో 4th స్టేజ్ దాటిన వాళ్ళని యూజువల్గా సర్జరీస్కి ప్లాన్ చేస్తాం. ఆల్మోస్ట్ బోన్ దగ్గరగా ఉండడం, లేదంటే రెండు అతుక్కుపోవడం ఇలా ఉంటాయి. అలాంగ్ విత్ క్లినికల్గా పేషెంట్ అన్హ్యాపీగా అంటే పెయిన్ఫుల్గా ఉండాలి, ఇదంతా ఉండాలి. పేషెంట్ చాలా కంఫర్టబుల్గా ఉంటారు కొంతమంది, వాళ్ళనేం సర్జరీకి ప్లాన్ చేయము. బికాస్ వాళ్ళు నడుస్తుంది, వాళ్ళ మజిల్ కోర్ స్ట్రెంత్ బాగుంటుంది, సో వాళ్ళు వెళ్తారు. ఇంకొకటి రైట్ టైం ఫర్ ద సర్జరీ. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఈస్ ద రైట్ టైం ఫర్ సర్జరీ? సో రైట్ టైం ఫర్ సర్జరీ అంటే కొంతమందికి నీ ఆస్టియోఆర్థరైటిస్ ఉందని తెలుసు, ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు, బట్ దే వాంట్ టు పోస్ట్పోన్ ద సర్జరీ ఫర్ సమ్ రీజన్. సర్జరీ అంటే భయము, సర్జరీ చేసిన తర్వాత మంచిగా ఉంటుందో లేదో అనే భయము, అప్రహెన్షన్స్ ఉంటాయి. కొంతమంది ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఉండి, సో వీళ్ళంతా ఏంటంటే పోస్ట్పోన్ చేస్తుంటారు. నేను వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే
రైట్ టైం ఫర్ సర్జరీ అని ఉంటుంది. ఎట్లా అంటే మనకు బోన్ 4th స్టేజ్ 5th స్టేజ్లో ఉంది. అట్ ది సేమ్ టైం సాఫ్ట్ టిష్యూ మనకు పక్కన ఉండే మజిల్స్ ఉంటాయి కదా, మజిల్స్ లిగమెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి మనం. సో పూర్తిగా డిఫార్మ్ అయిపోయేంత వరకు మనము డిలే చేసామంటే అప్పట్లోపు మనం పక్కనుండే మజిల్స్ అండ్ లిగమెంట్స్ అవి కాంప్రమైజ్ అయిపోయి ఉంటాయి ఆ పాటికి. సో మనము సర్జరీ చేసేది ఏంటి, బోన్ స్ట్రెంత్ స్ట్రైటనింగ్ చేస్తాం మనం. బోన్ని ఒక యాంగిల్ మనకు డిఫరెంట్ ఇది ఉంటుంది. అకార్డింగ్ టు ద టెక్నాలజీ మేము సర్జికల్ ప్రిన్సిపల్స్లో దాన్ని వాడి ప్రాపర్గా బోన్ స్ట్రైటన్ అవుతుంది. కానీ సాఫ్ట్ టిష్యూని మనము ఏం చేయం కదా. సో సాఫ్ట్ టిష్యూ అప్పుడు ఏమవుతుంది, పేషెంట్ విల్ బి అన్హ్యాపీ. బోన్ స్ట్రైటన్ అయిపోయింది బట్ స్టిల్ షీ హ్యాస్ పెయిన్. సో ఎందుకు అంటే మనం లాంగ్ డేస్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే డిఫార్మిటీ ఎక్కువ అయిపోయింది. ఆ డిఫార్మిటీ ఎక్కువ అయిపోవడం వల్ల ఒకవైపు ఏమో బాగా కాంట్రాక్ట్ అయిపోయి ఉంటుంది, ఒకవైపు ఏమో బాగా సాగిపోయి ఉంటుంది. సో అవి మళ్ళీ బోన్ స్ట్రైటన్ అయినప్పుడు వెంటనే ఇవి సెట్ అవ్వవు. సో దిస్ నీడ్స్ స్ట్రాంగ్ ఫిజియోథెరపీ అనమాట. అంటే పోస్ట్ ఆప్ రీహాబిలిటేషన్లో ఫిజియోథెరపీ ఎక్కువ అవసరం పడుతుంది వీళ్ళకి, అండ్ దే విల్ బీ హ్యాపీ లేటర్ ఆన్. బట్ మనం ప్రాపర్గా పేషెంట్ సెలెక్ట్ చేసుకున్నాము, పేషెంట్ పెయిన్లో ఉన్నారు, దే ఆర్ ఏబుల్ టు అంటే లైక్ వాకింగ్ చేయగలుగుతున్నారు, ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారు. సో అలాంటి పేషెంట్స్ని మనం సర్జరీకి తీసుకున్నామంటే వాళ్ళు మజిల్ స్ట్రెంత్ అంతా బాగుంటుంది, బోన్ ఇప్పుడు డిఫార్మిటీ కరెక్షన్ అయిపోయింది. సో దే ఆర్ గుడ్ టు గో. నెక్స్ట్ డే నుంచి వాక్ చేస్తారు. యా నా దగ్గర పేషెంట్స్ ఆల్మోస్ట్ అందరూ మనం నెక్స్ట్ డే నుంచి నేను రౌండ్స్కి వెళ్ళినప్పుడు నాతో పాటు నడుస్తూనే నడవాల్సిందే అట్లా. నెక్స్ట్ రోజు అంటే ఐ మీన్ కెన్ వి డిస్కస్ అసలు సర్జరీలో ఏం చేస్తుంటాం, ఏం చేస్తారు నీ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి? బికాస్ ఇక్కడ మెటల్ మొత్తం పెట్టారు. కెన్ వి షో? సో బేసికలీ ఏంటంటే నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే చాలామంది అనుకుంటారు మోకాళ్ళ మార్పిడి. మనం మాట్లాడేది కూడా మోకాళ్ళ మార్పిడి అని మాట్లాడతాం. మోకాళ్ళ మార్పిడి అంటే టోటల్గా మోకాళ్ళంతా తీసేస్తారేమో, వేరేది వేస్తారేమో అనుకుంటారు, కానీ దట్ ఈస్ నాట్ ద కేస్. సో మోకాళ్ళు ఏం చేస్తామంటే మనము దానికి మనకు సర్జికల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, దాన్ని ఫాలో చేస్తూ ఒక షేప్లా కట్ చేస్తాం. డిజిటల్ పార్ట్ని ఒక షేప్లా కట్ చేసి సిమెంట్తో పాటు దాన్ని ఇంప్లాంట్ ఉంటుంది మనకి, ఇలాంటివి ఇంప్లాంట్స్ వస్తాయి. సరేనా, ఇది మెటల్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ ఉంటాయి, అవి మనము ప్రాపర్గా దానికి ఫిట్టింగ్ లాగా సిమెంట్తో పాటు పెట్టేస్తాం. ఓకేనా, సేమ్ అలాగే కింది దాన్ని కూడా అలాగే చేస్తాం అనమాట. సో నౌ ద నీ జాయింట్ ఈజ్ లైక్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసింటాం ఎప్పుడైనా టీత్ పాడైపోయినప్పుడు టీత్కి క్యాపింగ్ చేస్తారు, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా, అంతే. మనము మోకాలు మొత్తం మార్చేస్తారు అట్లదేం కాదు, షేప్ అప్ చేసేసి ప్రాపర్గా ఇంప్లాంట్స్ పెట్టి ఫర్దర్గా మనం జాయింట్ మూవ్మెంట్ ఈ ఇంప్లాంట్స్ ద్వారానే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ ద బోన్స్, ఇట్ ఈస్ బిట్వీన్ ద ఇంప్లాంట్స్. ఏదైతే పోయిందో అంతవరకు మార్చేసి ఆ షేప్ ప్రాపర్గా మనము ఇంప్లాంట్ చేస్తాం కాబట్టి ఈజీగా వాళ్ళకి పెయిన్ ఏమి ఉండదు. ఇప్పుడు వీటి మధ్యలో ఏమి కాంటాక్ట్ లేదు కదా, సో దెర్ ఇస్ నో పెయిన్. సో నేచురల్గా ఇక్కడ ఫ్రిక్షన్ ఉండదు, అంటే రాపిడ్ ఉండదు కాబట్టి ఎప్పుడైతే ఈ మెటల్ వేస్తామో రాపిడ్ ఉండదు కాబట్టి వాళ్ళకి పెయిన్ ఉండదు, ఏమి ఉండదు. ఇంకా నీ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. ఆర్థరైటిసే లేదు కదా, ఇంకా ఆర్థరైటిసే లేదు ఇంకా. సో హౌ సక్సెస్ఫుల్ నీ రీప్లేస్మెంట్ టుడే? అంటే ఇది చేసిన 100 దాంట్లో ఎంత సక్సెస్ఫుల్? నవేడేస్ ఇట్ ఈస్ ఎ వెరీ 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 సక్సెస్ఫుల్ సర్జరీ. ఓకేనా, ఇంతకుముందు అప్రహెన్షన్స్ ఉండేవి ప్రీవియస్లీ, బట్ ఇప్పుడు ఉండే టెక్నాలజీ, ద నంబర్ ఆఫ్ కంపెనీస్ ప్రొడ్యూసింగ్ దీస్ ఇంప్లాంట్స్, సో హై ఫ్లెక్స్ ఇంప్లాంట్స్, చాలా ప్రాపర్ టెక్నాలజీ ఉంది ఇప్పుడు. సో ఫెయిల్యూర్ ఆఫ్ సర్జరీస్ తక్కువే, చాలా తక్కువ. ఒకవేళ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? యూజువల్లీ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి సంబంధించి ఇన్ఫెక్షన్స్ని మెయిన్ ఇంపార్టెంట్గా చూస్తాం. సో ఇన్ఫెక్షన్స్ యూజువల్గా మనము ప్రొసీజర్ ఆఫ్ ద నీ అంటే సర్జికల్ టెక్నిక్ మంచిగా ఉంది అంటే సో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ వెరీ రేర్. సర్జికల్ టెక్నిక్ ఈజ్ ద కీ ఇన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్, అండ్ దెన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో టేకింగ్ కేర్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్, కొన్ని బ్లడ్ థిన్నర్స్ ఇచ్చుకోవాలి, అండ్ పేషెంట్ ఇమీడియట్గా వాక్ చేస్తూ ఉండాలి. సో ఐ హ్యావ్ ఏ ప్రోటోకాల్ ఫర్ మీ. సో నేను ఫస్ట్ నుంచి కూడా ఒక ప్రోటోకాల్ ఫాలో చేస్తాను, దాని ప్రకారంగానే ఉన్నాను. అన్ని పేషెంట్ నా దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళేలోపు షీ హ్యాస్ టు వాక్ విత్ మీ,
తర్వాత ఫస్ట్ మొత్తం అంతా బేర్గా వాక్ చేయడం, దెన్ మెట్లు ఎక్కడం, వాష్రూమ్ ఎలా వాడుకోవడం. ఎందుకంటే వీళ్ళందరికీ ఇంటికి వెళ్ళాక డౌట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మెట్ ఎక్కొచ్చా లేదా, వాష్రూమ్ గడప దాటొచ్చా లేదా, వాకర్ని ఎలా వాడాలి, ఇవన్నీ. సో నేనే పర్సనల్గా పేషెంట్తో మాట్లాడుతూ అన్నీ చెప్తాను. తర్వాత నా ఫిజియో కూడా ఉన్నారు. సో అతను మార్నింగ్ ఈవినింగ్ అంతా ఎక్సర్సైజ్ చేపిస్తాడు. హీ విల్ బి దేర్ విత్ మీ ఫర్ 5 days. పేషెంట్ విల్ బి దేర్ విత్ మీ ఫర్ 5 days. సో ఆ 5 daysలో అన్నీ నేర్పించి పంపిస్తాం. సో పేషెంట్స్ ఆర్ హ్యాపీ. సో దే ఆర్ డూయింగ్ వెల్. ఇంకోటి ఐ వాంట్ టు మెన్షన్, సర్జరీ చేసుకునే ముందు వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి. ఎట్లా అంటే మనం నార్మల్గా యథావిధిగా కూర్చోగలమా లేదా, ఈ సర్జరీ చేసుకుంటే మెటల్ పెడతారు కదా, మనం నార్మల్గా నడవగలమా లేదా. వాట్ యూ టెల్ దెమ్? సర్జరీకి సంబంధించి ఎస్, పేషెంట్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేషెంట్స్ ఒక నీ రీప్లేస్మెంట్ సర్జరీకి ఎస్పెషల్లీ యాక్సెప్ట్ చేయాలి అంటే కొంచెం తటపటాయిస్తుంటారు, పోవాలా వద్దా, ఎస్ఆర్ నో అని. వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే దే కెన్ హ్యాపీలీ గో ఫర్ ఇట్. ఎందుకు అంటే వాళ్ళ డౌట్స్ ఏముంటాయి. ఇప్పుడు నేను సర్జరీ అయిపోయిన తర్వాత ఇంతకుముందు నేను కింద కూర్చునేలాగా కూర్చోవచ్చా లేదా, చక్కముక్కలు వేసుకోవచ్చా లేదా, లేదంటే ముస్లిం పేషెంట్స్ అయితే నమాజ్ చేసుకోవచ్చా లేదా, ఇలా డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడుండే కంపెనీస్ అన్నీ లైక్ అన్నీ చేయొచ్చని చెప్తున్నాయి, అన్నీ చేయొచ్చు, ఏమీ ఇబ్బంది లేదని చెప్తుంటాయి. బట్ నేను పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే పేషెంట్స్కి పెయిన్ స్కేల్ బాగా తగ్గిపోతుంది, కంఫర్టబుల్గా మూవ్ చేస్తారు, అంతా నడవడం చేస్తారు. ఈవెన్ మోకాళ్ళ పైన కూర్చోవచ్చు, చక్కముక్కలు వేసుకొని కూడా కూర్చోవచ్చు. కానీ నేను యూజువల్గా నా పేషెంట్స్కి ఏం చెప్తానంటే మెయింటెనెన్స్ ఆఫ్ ద ఇంప్లాంట్ కూడా ఇంపార్టెంటే అని చెప్తాను. సో మనం ఒక బైక్ కొన్నప్పుడు మనము స్మూత్గా ఉండే రోడ్డు పైన వెళ్ళాలి అనుకుంటాం, గతుకులు పైన పోకూడదు అనుకుంటాం. ఎందుకంటే మెయింటైన్ చేయాలి బైక్ని అని. సేమ్ థింగ్ మన కాల్లో కూడా మనం ఒకటి ఇంప్లాంట్ వేసుకున్నాం. సో వాటి మెయింటెనెన్స్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ అదేమి సర్వీసింగ్ పంపించాలి అట్లేమి ఉండదు. సో ఇట్లా లైక్ కింద కూర్చొని చక్కముక్కలు వేసుకొని కొన్ని అవాయిడ్ చేసుకుంటే యాక్చువల్లీ దే కెన్ సిట్. బట్ సార్ మరి కంపల్సరీ కూర్చుంటేనే సక్సెస్ అనేది కాదు. సో పెయిన్లెస్ మూమెంట్ ఆఫ్ లైఫ్ అది ఇంపార్టెంట్. అది మనం కుర్చీలో కూర్చొని నేను చెప్తుంటా పేషెంట్స్కి కూడా, లైక్ ఈవెన్ మీరు పూజ చేయాలంటే కూడా కుర్చీలో కూర్చొని చేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. కావాలంటే దేవుడిది పీఠమే కొంచెం పైకి లిఫ్ట్ చేసి పెట్టుకోండి అని చెప్తూ ఉంటాను. సో దీస్ ఆర్ ఆల్ రెగ్యులర్ నేను పేషెంట్స్తో ఏం మాట్లాడుతున్నానో అదే మీకు చెప్తున్నాను. అండ్ సర్జరీ పెయిన్ఫుల్ ఉంటుందా సార్? సర్జరీ చేస్తున్నాం నో, సర్జరీ పెయిన్ఫుల్ అనేది ఒక డౌట్ ఉంటుంది అందరికీ. బట్ నవడేస్ అనస్థీషియా టీమ్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. సో పెయిన్లెస్ సర్జరీస్ ఉన్నాయి అంతా, ఓకేనా. ఎపిడ్యూరల్ ఎపిడ్యూరల్ కెథటరైజేషన్ చేస్తారు. సో సర్జరీ తర్వాత వాళ్ళకి ఎలాంటి పెయిన్ తెలియదు. చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా సర్జరీలో తెలియకుండానే సర్జరీ చేయగలం మనం. సో వాళ్ళకి చేస్తున్నప్పుడు కాకుండా తర్వాత కూడా వాళ్ళకి ఒక 3 days వరకు ఆ ఎపిడ్యూరల్ కెథటర్ అలాగే ఉంటుంది. సో ఏ చిన్న పెయిన్ లాగా ఉన్నా కానీ దాని ద్వారా డ్రగ్ పంపిస్తారు అండ్ దెర్ విల్ బి నో పెయిన్. ఆటోమేటిక్గా పెయిన్ వీన్ ఆఫ్. అంటే ఫస్ట్ డే ఉండే పెయిన్ సెకండ్ డే ఉండదు, సెకండ్ డే ఉండే పెయిన్ థర్డ్ డే ఉండదు. అలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక 1 weekలో అంత ఇది అయిపోతుంది. వెరీ మైనర్ పెయిన్ విల్ బి దేర్. సూచర్ వేసిన పెయిన్స్ ఉంటాయి కదా, అంతే తప్పితే వాళ్ళకేమి స్పెసిఫిక్గా లోపల ఏదో ఇంప్లాంట్ చేశారు అన్న దానిపైన పెయిన్ ఏమి ఉండదు వాళ్ళకి. అండ్ ఇంకోటి సార్, ఇంత పెద్ద మెటల్ పెట్టారు కదా, చాలా పెద్ద కట్టు పెడతారని చాలా మంది డౌట్ ఉంటుంది. కెన్ వి టాక్ అబౌట్ దట్? నో, ఇట్స్ లైక్ హౌ మచ్ బిగ్ ఇన్సిషన్ అనే దానిపైన ఇట్స్ నాట్ ఎ స్పెసిఫిక్ థింగ్ యాక్చువల్లీ. ఈవెన్ పేషెంట్స్కి కూడా ఎక్కువగా కంప్లైంట్స్ ఏమి ఉండవు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే లైక్ మనకు ఇక్కడ నుంచి ఈ మూమెంట్ నుంచి ఇక్కడ వరకు అయితే ఇన్సిషన్ అవసరం పడుతుంది. సో ఇది స్మాలర్ ఇన్సిషనే, సరేనా. అండ్ 1 straight లైన్ ఉంటుంది అంతే. అండ్ మీన్ వైల్ అది ప్రాపర్గా హీల్ అయిపోతుంది, ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కూడా ఉన్నాయి నీ రీప్లేస్మెంట్స్లో. అలా కూడా చిన్న ఇన్సిషన్తోనే చేయగలిగేవి కూడా ఉంటాయి. ఇంకోటి సార్, మనం ఇప్పుడు ఇది మెటల్ వేసాం కదా, ఇది ఆర్టిఫిషియల్ నీ. ఈ ఆర్టిఫిషియల్ నీ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందని ఒక డౌట్ ఉంటుంది.
అది లైఫ్ లాంగ్ ఉంటుందా, మళ్ళీ ఏమైనా వేయించుకునేది ఇది ఉంటుందా, దానికి ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా అలా? లేదు అంటే లైక్ ఇంప్లాంట్స్కి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది అందరూ ఆలోచిస్తుంటారు. అండ్ సార్ సర్జరీ చేయించుకోవాలమ్మా మీరు అంటే, సార్ నాకు ఇప్పుడు ఇంకా 50 years, సో అది ఇంప్లాంట్ మహా అంటే 15-20 ఏళ్ళు ఉంటుంది, తర్వాత నేను మళ్ళీ రీసర్జరీ చేసుకోవాల్సి వస్తుంది, సో అందుకు సర్జరీ ఇప్పుడు అక్కర్లేదు అంటుంటారు. దట్ ఈస్ నాట్ ద కేస్. సో ఇంప్లాంట్ ఫెయిల్ అంటే దాని ఉంటారు, ఇంప్లాంట్ పాడవడము, ఇంప్లాంట్ వేరెంటేర్ అవ్వడము, ఇలా కొన్ని ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు, 1-2. అదర్వైజ్ ఇంప్లాంట్ ఎక్స్పైరీ ఎట్లాంటిది ఏమి ఉండదు. సేమ్ ఇట్స్ లైక్ మెయింటైనింగ్ అవర్ థింగ్. సో మనం స్మూత్గా మన ప్రాపర్ వేలో మనం ప్రాపర్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్స్ చేసుకుంటూ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నాము అంటే ఆటోమేటిక్గా దీనిపైన ఎక్కువ ప్రెషర్ ఏం పడదు, ఆటోమేటిక్గా అదేమి ఫెయిల్ అవ్వదు. సరేనా? సో అలా ఈజీగా ఫెయిల్ అయ్యేవేం కాదు ఇంప్లాంట్స్ ఇవి. సో లైఫ్ లాంగ్ ఉంటాయి, ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు సర్జరీ చేసే డాక్టర్ ఏమో సర్జరీ చేయాలి మీకు అని అంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు 2 మోకాలు నాకు రీప్లేస్ చేస్తారేమో. అండ్ నాకు కూడా పర్టికులర్ డౌట్ ఉంది సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దానికి నీ ఆర్థరైటిస్ వచ్చింది, దాన్ని ఒకటే రీప్లేస్ చేస్తారా, 2 రీప్లేస్ చేస్తారా? 2 నీస్కి నీ ఆస్టియోఆర్థరైటిస్ లేకుండా నీ రీప్లేస్ చేసే ఆలోచన కూడా ఏం లేదు, అట్లా ఉండదు. పాయింట్ ఏంటంటే, నీ క్వశ్చన్ నాకు అర్థమైంది. సో 2 మోకాళ్ళకి సంబంధించి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఆస్టియోఆర్థరైటిస్ ఉంది. సో 2 మోకాళ్ళు సర్జరీకి చేసుకోగలిగేటివి. సో అలా చేసుకోగలిగిన సర్జరీస్ని మనం ఎలా చేస్తాం? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెంట్ క్లినికల్ కండిషన్ చూస్తాం. పేషెంట్ ఒకవేళ క్లినికల్లీ స్ట్రాంగ్గా ఉన్నారు, కార్డియాక్ అవుట్పుట్ అంతా బాగుంది, తన ప్రొఫైల్ అంతా ప్రాపర్గా ఉంది, బ్లడ్ అంతా మంచిగా ఉంది, ఇవన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయంటే బోత్ నీస్ కెన్ బి రీప్లేస్డ్ ఆన్ ద సేమ్ డే. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి మనము బోత్ నీస్ ఒక నీ సర్జరీ అయిపోయిన తర్వాత అది క్లోజ్ చేసిన తర్వాత ఇంకో నీ ఆపోజిట్ నీని కూడా క్లోజ్ చేసుకొని యూ కెన్ గెట్ హిమ్ బ్యాక్. ఓకేనా? సో 2 ఒకే రోజే అయిపోతాయి. సో ఇది 1 టైప్ ఆఫ్ సర్జరీ. సెకండ్ టైప్ ఆఫ్ సర్జరీ ఏంటంటే, ఈరోజు ఒక నీ సర్జరీ చేస్తాం, సర్జరీ చేశాక నా దగ్గరే అడ్మిషన్లో ఉంటారు, ఒక 3 days ఉంటారు. 4th day పేషెంట్ క్లినికల్స్ అన్ని అంత బ్లడ్స్ అంతా బాగుంటే దెన్ 4th day మళ్ళీ సెకండ్ నీ ప్లాన్ చేస్తాం. సెకండ్ నీ ప్లాన్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకో 3 days ఉంటారు. సో ఇంటికి వెళ్ళే టైంకి పేషెంట్ బోత్ నీస్ రీప్లేస్ అయి ఉంటాయి, కానీ సేమ్ డే సర్జరీ అయి ఉండదు. ఓకేనా? సో అండ్ ఇది సెకండ్ టైప్. థర్డ్ టైప్ ఏంటంటే, ఈరోజు ఒక మోకాలు సర్జరీ చేసుకొని ఒక 3 months తర్వాత ఇంకొక మోకాలు నీ రీప్లేస్మెంట్ చేసుకోవడం అనేది 3వ పద్ధతి. సో ఇందులో ఎక్కువగా అంటే బోత్ నీస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఎక్కువగా వర్కౌట్ అయ్యేది సెకండ్ టైప్ స్టేజ్ TKR. ఏంటంటే ఈరోజు వాళ్ళకి అంత అవుట్పుట్, కార్డియాక్ అవుట్పుట్ కానీ అంత స్ట్రెంత్గా లేని వాళ్ళల్లో ఈరోజు ఒక సర్జరీ చేస్తాము, 3 days తర్వాత ఇంకో సర్జరీ చేస్తాము. వీళ్ళకి గమనిస్తే మనము వీళ్ళకి రీహాబిలిటేషన్ టైం ఏదైతే సర్జరీ తర్వాత ఒక 6 weeks వాళ్ళ రీహాబిలిటేషన్ టైం అంటే కొంచెం డిపెండెంట్గా ఉంటారు వాళ్ళు. అంటే పేషెంట్ కొంచెం లుక్ ఆఫ్టర్ కోసం ఎవరెవరు చూసుకోవాలి. సో ఆ టైం ఏదైతే ఉందో మనం బోత్ నీస్ అలాగే రీప్లేస్ చేసేసాం కాబట్టి ఎలాగూ ఆ టైం మారదు, ఓన్లీ 6 weeks ఉంటుంది. లేదు అంటే ఈరోజు ఒక సర్జరీ చేసుకొని మళ్ళీ ఒక 3 months తర్వాత ఇంకో సర్జరీ చేసుకుంటే దీనికోసం ఒక 6 weeks, మళ్ళీ ఆ సర్జరీ కోసం ఇంకొక 6 weeks టైం పడుతుంది. సో ఇప్పుడుండే ప్రపంచంలో 6 weeks ఒక పర్సన్ పైన ఇన్వెస్ట్ చేయడం ఎవరు ఉండట్లేదు. సో బెటర్ ఇప్పుడు ఎక్కువ సర్జరీస్ కూడా నేను అలాగే చేస్తున్నాను. ఫస్ట్ డే చేసి మళ్ళీ ఒక 3rd day సెకండ్ నీ రీప్లేస్ చేసుకొని ఓవర్ పీరియడ్ ఆఫ్ ఒక 6 weeks రీహాబిలిటేషన్ టైం ఉంటుంది. ఆ రీహాబిలిటేషన్ టైం మనం క్రాస్ అయ్యారంటే దే కెన్ డూ దేర్ ఓన్ థింగ్స్ అనమాట. అట్లా రీహాబిలిటేషన్ టైంలో వాళ్ళు వాకర్ యూజ్ చేయాల్సిందే సార్. సో రీహాబిలిటేషన్ ఇలా చేసేటప్పుడు ఏంటంటే 6 weeks, యూజువల్లీ 6 weeks వరకు మనము ఫాలోఅప్ చేస్తాం పేషెంట్ని. సో ఆ 6 weeksలో మనకు ఉండాల్సింది ఏంటంటే తను వాక్ చేయగలుగుతూ ఉండాలి, ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉండాలి, ఇన్ఫెక్షన్ రాకూడదు, అండ్ మూమెంట్ బాగా ఉండాలి. సరేనా? సో తనకి మనం ఇట్లా ఈ ఒక 6 weeks ఫాలోఅప్ చేస్తాం. 6 weeks ఫాలోఅప్లో ఏంటంటే వాళ్ళు ఫస్ట్ వాకర్ సహాయంతో వాళ్ళని వాక్ చేయమని చెప్తాం. సరేనా? అండ్ ఒక డిపెండెంట్ పర్సన్ ఎవరైనా ఉండాలి పక్కన. సో దెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 weeks నా దగ్గరికి మధ్యలో వస్తారు, అదే సూచర్స్ రిమూవ్ చేసుకోవడానికి,
ఆ టైంలో నేను చెక్ చేస్తాను ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ ఆర్ నాట్, వాట్ ఎల్స్ ఐ కెన్ హెల్ప్ దెమ్, వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఆ డౌట్స్ని క్లారిఫై చేయడం. సో పేషెంట్కి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మళ్ళీ ఇంటికి పంపించేస్తాము. ఇంటికి పంపించినప్పుడు మళ్ళీ సేమ్ థింగ్స్ చేసుకుంటారు. 6 weeks తర్వాత దే ఆర్ గుడ్ టు గో వితౌట్ వాకర్ తీసేసిన తర్వాత స్టిక్ ఒకటి వస్తుంది, ఆపోజిట్ హ్యాండ్లో స్టిక్ వస్తుంది, అది కూడా 3 weeksలో వీన్ ఆఫ్ అయిపోతుంది. అండ్ దే ఆర్ నార్మల్లీ దే కెన్ వాక్ నార్మల్లీ. జాయింట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ అండ్ నీ ఆర్థరైటిస్ రాకుండా ఏమేమి ప్రివెన్షన్స్ తీసుకోవాలి? ఎస్పెషలీ Tier 1 సిటీస్లో ఉండేవాళ్ళు, Tier 2 సిటీస్లో ఉండాలి, అండ్ Tier 3 సిటీస్లో ఉండాలి. Tier 1 ది సెన్స్ 8 hours కంప్యూటర్ ముందు కూర్చొని, Tier 2 ఉండేవాళ్ళు మోడరేట్ స్టాండింగ్ జాబ్స్ ఎక్కువ చేస్తున్న వాళ్ళు, Tier 3 వాళ్ళు అగ్రికల్చర్ ఎక్కువ రిగరస్గా వర్క్ చేసేవాళ్ళు. స్పెసిఫిక్ అంటే కన్క్లూడ్ అంటే అన్నీ ఇంటిగ్రేటెడ్గా చెప్తాను. సో బేసికలీ ద మెయిన్ సింగిల్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎస్పెషలీ జాయింట్ డిసీజ్ పర్స్పెక్టివ్లో మనం ఆలోచిస్తే మూమెంట్ ఈజ్ లైఫ్. మూవ్ అవుతుంటేనే మనము బ్రతికున్నామని లెక్క. ఏదర్ లాంగ్ స్టాండింగ్ ఉన్నా కానీ లేదా ఎక్కువ అవర్స్ కూర్చొని ఉన్నా కానీ దట్ ఈస్ నాట్ న్యాచురల్. ఓకే, అండ్ అదొకటి. అండ్ హెవీ లోడ్స్ మనము ఒబీస్గా ఉండకూడదు. మెయింటైన్ యువర్ బాడీ. నీ బాడీ నీకు చెప్తుంది, సో నువ్వు ఎలా ఉండాలి, ఎంత ఉండాలి, నీ బాడీనే నీకు హెల్త్కి మిర్రర్ అనమాట. సో ఇఫ్ యు ఆర్ ఇన్ కంట్రోల్ విత్ యువర్ బాడీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ యువర్ కంట్రోల్. ఓకేనా? సో బాడీ ఓవర్ వెయిట్ పెరగకూడదు, అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, అండ్ ప్రాపర్ ఫుడ్ అంటే ఆర్గానిక్ ఫుడ్ తినాలి. సో అన్ని జంక్ ఫుడ్ అన్నీ మానేసేయాలి. అండ్ కీపింగ్ అప్ యువర్ హెల్త్ మేక్స్ యువర్ బాడీ ఫిట్. సో ఆటోమేటిక్గా నార్మల్ మన బాడీ వెయిట్కి మన నీ జాయింట్స్ ఆర్ రెడీ ఫర్ ఇట్. దట్ నీడ్స్ ఎక్సర్సైజ్ యాక్చువల్లీ. సో మనము రన్నింగ్ చేస్తున్నాం, వాకింగ్ చేస్తున్నాం, అరిగిపోవా సార్ అని అడుగుతారు చాలామంది. సార్ నేను వాక్ చేస్తే ఏమైనా అరిగిపోతాయా? నో, అలా కాదు. సో వాకింగ్కి వీటన్నిటికీ మన నీ ఈజ్ ఆల్రెడీ రెడీ ఫర్ ఇట్. ఎందుకంటే మనం వాక్ చేసినప్పుడు మన మజిల్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి. స్ట్రెంగ్తెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా నీ పైన ఎఫెక్ట్ పడదు, అండ్ దే ఆర్ ద న్యాచురల్ కోర్స్. కానీ అలా కాకుండా ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండి సడన్గా హెవీ వర్క్కి వెళ్ళడం ఇలాంటివి జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ డిస్పారిటీలో బాడీ విల్ గివ్ అవే, ఆ జాయింట్ గివ్ అవే చేస్తుంది, అండ్ యూ విల్ హ్యావ్ ఇష్యూస్. సో బేసిక్ థింగ్, మెయింటైన్ యువర్ హెల్త్ స్టేటస్. ఓకేనా? హెవీ వెయిట్ ఉండవద్దు, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, ప్రాపర్ ఫుడ్ తినాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ వాంట్ టు మెన్షన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ మధ్య కిడ్స్ కానీ అడల్ట్స్ కానీ దే ఆర్ ఆల్వేస్ ఆన్ ద ఫోన్. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. ఐ థింక్ పేరెంట్స్ కూడా వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు పట్టించుకోవడం లేదు. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ స్పోర్ట్స్. ఏ స్పోర్ట్స్ ఆడట్లేదు, ఏ గేమ్స్ ఆడట్లేదు. ఐ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మెన్షన్ దట్ ఆల్సో. సో ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రోయింగ్ పీరియడ్లో మన జాయింట్స్కి చాలా జాయింట్స్ అనే కాదు, ఓవరాల్ ద బోన్ హెల్త్, బీయింగ్ ఏ బోన్ డాక్టర్, బోన్ హెల్త్ గురించి చెప్పాలి అంటే మన మజిల్సే మన బోన్ గ్రోత్కి ఒక ట్రిగర్ పాయింట్స్ అనమాట. సో మజిల్ పుల్ ఉంటుంది కదా, మజిల్ పుల్ చేస్తుంటేనే బోన్ గ్రోకి స్టిమ్యులస్ వస్తుంది. సో మనము అలాగే ఉన్నామంటే మన బాడీ సెన్స్ అవుతుంది ఈ బోన్కి సంబంధించిన కాల్షియం అవసరం లేదని. సో కాల్షియం విల్ బీ టేకెన్ ఆఫ్ ఫ్రమ్ ద బోన్, దెన్ బోన్స్ బికమ్ వీక్. సో ఇలా వీక్ అయిన బోన్స్ ఈజీగా ఫ్రాక్చర్స్ అవ్వడం, ఈజీగా గివ్ అవే ఇచ్చేసడం జరుగుతుంది. సో చైల్డ్హుడ్ లెవెల్లో ఎస్పెషల్లీ మనము దే షుడ్ బి మోర్ యాక్టివ్ ఇన్ స్పోర్ట్స్. అండ్ ఆబ్వియస్లీ ఫోన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు చైల్డ్ విల్ ప్రిఫర్ బీయింగ్ సెడెంటరీ దెన్ గో ఫర్ ప్లే అనమాట. సో ఆటోమేటికలీ ఫోన్స్ ఆర్ సో డేంజరస్ ఫ్రమ్ పర్స్పెక్టివ్ ఆఫ్ బోన్ హెల్త్. think parents have to look out whether their child is doing physical activities or not. Games are sure. Yeah. ఎలాగైతే మన ఎడ్యుకేషన్ చూస్తామో I think it is equally important. Equally important. And is there anything that we shouldn't miss and అది మిస్ చేసాం? ఒక పాయింట్ నాకు ఎప్పుడు గుర్తొస్తుంటుంది. పేషెంట్ ఎక్స్రే చూసినా, పేషెంట్ ఎంఆర్ఐ చూసినా, ఎవ్రీ ఎక్స్రే టెల్స్ మీ ఎ స్టోరీ ఆఫ్ దట్ పర్సన్.
పర్సన్ బిఫోర్ అండ్ పర్సన్ ఆఫ్టర్. ఓకేనా? ఓ పేషెంట్ ఫ్రాక్చర్తో వచ్చాడు, ఎక్స్రే చూసినప్పుడు అర్థమవుతుంది ఆ పేషెంట్ ఎలా ఉండగలడు ఫ్యూచర్లో అని. కొన్ని కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్స్ వస్తాయి, అవి డాక్టర్ గారిని మనం ఎంత హెల్ప్ చేసినా కానీ స్టిల్ దే హ్యావ్ దేర్ డెఫిషియన్సీస్. సో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. సో బీయింగ్ హెల్తీ ఈజ్ సో ఇంపార్టెంట్. సో ఇఫ్ ఐ సీ ఎన్ ఎక్స్రే, ఐ నో ద స్టోరీ ఆఫ్ ద పర్సన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. బిఫోర్ ఎలా ఉండేవాడు, ఆఫ్టర్ ఎలా ఉండొచ్చు. సో మనం బోన్ హెల్త్ని మనం బాడీ స్ట్రాంగ్గా ఉంచుకోవడం. ఫ్రాక్చర్స్ అవ్వడం అంటే బోన్ గివ్ అవే ఇవ్వడమే. సో గివ్ అవే ఎందుకు ఇస్తుంది అంత ఈజీగా? అందరికీ ఇవ్వట్లేదు కదా. సో అది ఇంపార్టెంట్. అది బోన్ హెల్త్ మంచిగా చూసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఓకే. ఇంకా 60-year-old మెన్ కానీ ఉమెన్ కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు మీరు వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేస్తారా, లేకపోతే మీరు అవసరం మీద జస్ట్ నార్మల్గా మూమెంట్ ఏం అవసరం లేకుండా ఒక చోట ఉండొచ్చు కదా? No. I believe, and the truth, the fact is, movement is life. 80-90 years వాళ్ళకు కూడా మనము నీ రీప్లేస్మెంట్స్ చేస్తాం. ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి, 105 kg ఉన్నారు, ఫీమేల్, ఫ్రమ్ ఆదోని అనుకుంటా. సో తను ఆల్మోస్ట్ 70 years ఉంది, బ్యాడ్ నీ ఉన్నాయి. తను షీఈ్ నాట్ మూవింగ్. 105 kg నాట్ మూవింగ్ అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ హౌ ప్రాబ్లమాటిక్ షీ ఈజ్. అంటే లైక్ తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ టోటల్లీ ఇది ఉంది, ఫుల్ డిపెండెంట్ ఉంది. సో లేవలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి షీ ఈజ్ హ్యాపీ నౌ. షీ కమ్స్ ఫ్రమ్ ఆదోని నవ్ అండ్ దెన్, అండ్ షీ విల్ బీ వెరీ హ్యాపీ. సీయింగ్ ఎట్ మై ఫేస్ షీ విల్ బీ వెరీ సాటిస్ఫైడ్. సో దే హ్యావ్ టు వాక్. నా దగ్గర చాలామంది బోన్ ఫ్రాక్చర్స్ అన్నీ ఎల్డర్లీ ఏజ్లోనే ఎక్కువగా ఉంటాయి, 80+ కూడా ఉంటాయి. ఎందుకంటే ఈజీ టు బ్రేక్ కదా. సో దే షుడ్ నాట్ స్టే. వన్స్ వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్కి వచ్చారు అంటే మెల్లిగా వాళ్ళు డిట్యూరేట్ అయిపోతారు, అట్లా మెల్లిగా పాడైపోతారు. అది ఏదైపోతుంది లైఫ్, మెల్లిగా ఇన్ఫెక్షన్స్ రావడము ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అండ్ ఐ థింక్ ఫర్ మీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ సార్. అండ్ ఈ రెండు థింగ్స్, అండ్ ఈ సర్జరీ చేసుకోకుండా ఉన్న వాళ్ళకి అండ్ నీ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి మెంటల్ హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అండ్ హ్యాపీలీ అండ్ ఫ్యామిలీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఫ్యామిలీ కేర్ వాళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్? డెఫినెట్లీ నేను చెప్పాను మీకు ఫస్ట్లో పాయింట్, ఆస్టియోఆర్థరైటిస్ ఈజ్ నాట్ ఎ సింపుల్ బోన్ డిసీజ్. ఇట్ ఆబ్వియస్లీ ఎఫెక్ట్స్ యువర్ మొబిలిటీ. మీరు కదలడం తగ్గిస్తారు. ఆబ్వియస్లీ కదలడం తగ్గించామంటే వేరే వాళ్ళపైన డిపెండ్ అవుతాం. తర్వాత వేరే వాళ్ళపైన డిపెండ్ అవుతున్నాం అన్న దాంతో మనకు మెంటల్గా మనకి ఒక లో ఫీలింగ్ ఉంటుంది, సరేనా? ఇవన్నీ మెంటల్ లో ఫీలింగ్ ఉన్నప్పుడు ఇవన్నీ కలుపుకుంటే ఏంటి, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. నువ్వు ఎలా ఉంటావు మామూలుగా న్యాచురల్గా ఎలా ఉంటావు, బట్ యు ఆర్ నాట్ లైక్ దాట్, మీన్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాస్ బీన్ షాటర్డ్. సో మోకాళ్ళ osteoarthritis, like any osteoarthritis, hip or any osteoarthritis, in its perspective, it is like not only a small proper degenerative disease మాత్రమే కాదు, దాని సరౌండింగ్గా ఇంత స్టోరీ ఉంటుంది. దాని సరౌండింగ్గా పేషెంట్ టోటల్లీ ఎఫెక్ట్ అవుతారు. సో వన్స్ పేషెంట్ని మనము సర్జరీ చేసి వాళ్ళు హ్యాపీగా నడుస్తున్నారు, సెల్ఫ్గా పని చేసుకుంటున్నారు, దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ అంటే లిటరలీ దే ఆర్ సో హ్యాపీ అండ్ ద వే దే థ్యాంక్ మీ, మనకు చాలా ఎనర్జీ వస్తుంది. ఎమోషనల్ స్టోరీ? ఎమోషనల్ స్టోరీస్ అంటే రెగ్యులర్ చాలా చూస్తుంటారు సార్, బట్ వాట్ ఇస్ ద మోస్ట్ ఇంపాక్ట్ చేసింది? లైక్ పేషెంట్స్ ఆర్ సో హ్యాపీ. గాడ్ గిఫ్ట్ అది ఏంటంటే పేషెంట్స్ ఆర్ హ్యాపీ, దే ఆర్ టాకింగ్ టు మీ నైస్లీ. అంటే లైక్ సర్జరీ తర్వాత కంప్లైంట్స్తో వచ్చిన పేషెంట్స్ చాలా తక్కువ. అండ్ ఐ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ టు పేషెంట్స్ సో హెవీలీ దట్ ఈవెన్ స్మాల్ డౌట్ ఉన్నా కానీ వాళ్ళకి ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అట్లా అలవాటు అయిపోయింది. సో దే ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. How do you feel when they say all of these things? It's so great for me. అసలు లైక్ ఫీలింగ్ ఫుల్ హై ఇస్తుంది అది. డెఫినెట్లీ హై ఇస్తుంది. పేషెంట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 105 kg ఫీమేల్, తను వెన్ షీ కేమ్ అండ్ షీఈ్ హ్యాపీ. ఒక 85 years మేల్కి ప్రొద్దుటూరు నుంచి అనుకుంటా,
ఆయనకి బైలేటర్ నీ రీప్లేస్మెంట్స్ చేశాను. రైటర్ అంటే రెండు బోత్ చేశాను. చేసినప్పుడు అతను ఇట్స్ లైక్ ఒక 15 days లోపే సైకిల్ పైన తిరుగుతున్నాడు. సైకిల్ పైన తిరుగుతుంటే అక్కడ ఉన్న మనకు మార్కెటింగ్ అతను ఉంటారు కదా, సార్ ఇలా చేస్తున్నారని నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేను ఫస్ట్ చెప్పాను అతనికి, డోంట్ డూ దట్ హీరోయిక్స్. ఆయన ఎందుకు చేస్తున్నాడంటే చేసి చెప్తున్నాడు. డాక్టర్ ఎంత బాగా చేశాడంటే చూడండి నేను సైకిల్ కూడా తొక్కగలుగుతున్నానని. అలా కాదండి, మీరు తొక్కొచ్చు, నాకు లోపల చాలా హ్యాపీగా ఉంది, కానీ నేను బయటికి నా హ్యాపీనెస్ నేను చూపించలేను, ఎందుకంటే ఇప్పుడు ఇంకా మీరు టెండర్గా ఉంటుంది. సో ఇప్పుడు కింద పడి ఏమైనా ఫ్రాక్చర్ అట్లా అయితే దెన్ ద స్టేజ్ టోటలీ కమ్స్ బ్యాక్ టు 0 వస్తుంది మళ్ళీ. సో లెట్ ఇట్ గెట్ స్ట్రెంత్, తర్వాత చూద్దాము, తర్వాత మీరు సైకిల్ అయినా ఏమైనా తొక్కండి, నాకు వీడియో కూడా పంపించండి అని చెప్పాను. హీ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో అలా అక్కడక్కడ పేషెంట్స్ మనకి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో దట్స్ హౌ ద డాక్టర్స్ లైఫ్ గోస్ కదా. లేదంటే ఈ ఫోరమ్స్లో ఏముంటుంది. ఈ పాడ్కాస్ట్ ఇక్కడ దాకా చూసిన వాళ్ళకు వాట్ ఈస్ ద వన్ థింగ్, సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ వాంట్ టు వాక్ అవే నోయింగ్ ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత దట్ ఇంప్రూవ్స్ ద టోటల్ ఓవరాల్ హెల్త్, నాట్ ఓన్లీ బోన్, ఓవరాల్ హెల్త్. ఈ ఒక్క థింగ్ చేస్తే దట్ ఇంప్రూవ్స్ దేర్ ఓవరాల్ హెల్త్. ఇందాక మనం 3 points చెప్పాం కదా, ఒకటి ఫుడ్, ఎక్సర్సైజ్, సో అంతే.